మరి ఇప్పుడు మనకి మన ప్రాంగణంలోకి స్వామీజీ విచ్చేసి ఉన్నారు. శ్రీ సిద్ధ విద్యానంద భారతి గారు, క్షమించాలి, నిత్య విద్యానంద భారతి గారు. ఆయన అన్నిటిలో సిద్ధహస్తులు, నేను నిత్యంలో నుంచి సిద్ధంలోకి వెళ్ళిపోయాను, క్షమించవలసిందిగా ప్రార్థన. నిత్య విద్యానంద భారతి గారు కాలభైరవ పీఠం గుంటూరు నుంచి విచ్చేశారు. వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నిత్య అన్నదానము, దశ మహావిద్యలు, వారి దగ్గర నుంచి మనం ఎంతైనా జ్ఞానాన్ని తీసుకోవాలి. వారి ఏవి చూద్దాము, ఆ తర్వాత స్వామి వారి అనుగ్రహ భాషణం మనకి ఉంటుంది. గట్టిగా క్లాస్ చేసుకుందాం. మరి అంతటి మహానుభావులు ఈరోజు మనకి ఇక్కడ మన సభా ప్రాంగణానికి రావటం మన అదృష్టం. మరి పేరు నేను పొరపాటుగా పలికానంటే దానికి మన గణేష్ గారు ఇంత అద్భుతమైన సంగీత ధ్యానం ఇచ్చేసరికి నేను ఆ పేరును కూడా మర్చిపోయాను. స్వామివారు మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఒక్కసారి అందరూ పైకి లేచి నుంచొని గురువుగారు వచ్చేంత వరకు చప్పట్లతో స్వాగతం పలుకుదాం. గట్టిగా గట్టిగా గుంటూరు పీఠం వరకు వినిపించాలి, మన పత్రిజీ వరకు వినిపించాలి, దేవాలయం వరకు వినిపించాలి. స్వామివారిది అక్కడ కూడా అనుగ్రహ భాషణం జరిగింది. ఇప్పుడు ఇంకా ఇంకా నాకు సరిపోవట్లేదు. చేతులు రెండు పైకెత్తి ఇంకా గట్టిగా. గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక మహాసముద్రంలో ఉన్నట్టుంది. ప్రవచనం చెప్పుకుందామా, చలోక్తులు చెప్పుకుందామా, ధ్యానం గురించి చెప్పుకుందామా, చిన్న చిన్న పిట్టకథలు చెప్పుకుందామా, మోక్షం గురించి చెప్పుకుందామా, నా అనుభవం గురించి తెలుసుకుందామా? చాయిస్ మీదే. మోక్షమట అనుభవం. కడతాలకి ఎంతమంది వచ్చారు ఇక్కడి నుంచి? దించండి. నన్ను ఎంతమంది చూశారు అక్కడ? ఒక్కళ్ళైనా 10,116 సంపాదించారు అక్కడ నా నుండి? శుభం. పిఎంసి వాళ్ళు ద్రాక్షారామములో ఒక చక్కటి ధ్యాన కార్యక్రమానికి శ్రీకారం చేశామండి. గురువుగారు మీ అవకాశాన్ని బట్టి మాకు ఒక 10 నిమిషాలు కేటాయించండి అంటే ఆగమేఘాల మీద పరిగెత్తుకు రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది మీరు గమనించండి. ఒక్కొక్కరికి ఇక్కడ గంట సమయం ఇస్తున్నారు, అవునా? నాకు 10 నిమిషాలు అని చెప్పారు. మరి మీరు నాకు సహకారం చేయాలి. సహకారం చేస్తే 55 నిమిషాల వరకు వెళతాను. సహకారం చెయ్యకపోతే 15 నిమిషాల్లోనే నేను కిందకు వస్తాను. చేస్తారా? శుభం. ముందుగా నాకు ఇచ్చినటువంటి సమయం తక్కువ కాబట్టి ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క విధి విధానాలు నేను తెలియచేస్తాను. ఇంతటి సభా ప్రాంగణాన్ని, ఇంతమంది ధ్యానపరులను ఒక వేదిక మీదకు తీసుకురావటానికి అశేషమైనటువంటి కృషి ఉంటుంది.
ఇదంత ఆషామాషి కాదు. ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే 4-5 ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతామని అడుగుతాం. అవునా కాదా? అవును. మరి ఇప్పుడు రేపు సాయంత్రానికి వెళ్ళిపోతాం మనం. ఒక కుటుంబంగా నిన్నే ప్రారంభమయ్యాం. అప్పుడే మనసుకు బాధ కలుగుతుంది. ఒక్కరోజా? నిన్నటికి రేపటికి ఈ ఒక్కరోజు అనుబంధం మీకు నాకు, అంతేనా? కానీ ధ్యాన మహాయాగం అనేటువంటిది ఒక్క రోజులో తెగిపోయేది కాదు తల్లి. ఈ భూమి మీద ఈ దేహం ఉన్నన్నాళ్ళు ఆ ప్రయాణం కొనసాగాల్సిందే. ఈ భూమి మీద ఆ దేహం ఉన్నన్నాళ్ళు మన ద్వారా కొనసాగించాల్సిందే. లేకపోయినా మన హృదయాల్లో నిత్యం కొనసాగుతూనే ఉంది. అవునా కాదా? అవును. కాబట్టి ఇంతటి మహాసభను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చేసినటువంటి వారు పేరేంటి తల్లి ఇక్కడ ఉన్నారు? గుప్తా గారు. వారు ఇక్కడ ఉన్నారా? వారికి మా శుభాశిష్యులు. అదేవిధంగా ఇక్కడికి ఇంతటి కార్యక్రమాన్ని యావత్ ప్రపంచానికి తెలియచేసేటట్లుగా విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా మా యొక్క శుభాశిష్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే గంట అయిపోతుంది. ఇప్పుడు కథలోకి వెళదాం. మీరు చప్పట్లు కొడుతున్నారు కదా, ఎందుకు కొడుతున్నారు? చప్పట్లు ఎందుకు కొడుతున్నారు? పత్రి గారు చెప్పారు కొడుతున్నారు. ఆకుపంచర్ థెరపీ, రైట్. ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. ఒకసారి నేను వాళ్ళని చూడాలి. మీరందరూ అందరూ నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే ఋషీశ్వరులను చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే. ఋషీశ్వర్లే. శుభం. ముందుగా నా పేరు నిత్య విద్యానంద భారతీ స్వామి. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పి నేను ఒక మహాయజ్ఞం చేస్తున్నాను. ఈ యజ్ఞంలో నీ నా కుల పెద్ద చిన్న అనేటువంటి భేదం లేకుండా కాలినడకన యావత్ భారతదేశం అంతా కూడా పర్యటన చేస్తూ సనాతన ధర్మాన్ని మేలుకొలుపుతూ భిక్షాటన చేస్తూ ఒక మహాపుణ్యక్షేత్రం కడుతూ ప్రతిరోజు కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నా. ఏది నాది కాదు, నేనేది తీసుకుని రాలేదు. కానీ ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణను ఇచ్చి వెళ్ళాలి. అందుకని మహానుభావులైనటువంటి కొంతమంది, అనేక మంది అఖండ జ్ఞాన సంపద మన భారతదేశం. అలాంటి సంపదలతో మనం జన్మించినందుకు ఎన్నో జన్మలు రుణపడే ఉండాలి ఈ భూమాతకు. ఎందుకంటే వచ్చేటప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చాం, వెళ్ళేటప్పుడు ఈ భూగర్భంలోనే కలిసిపోతాం. నడియాడిన మధ్యలో నీది నాది ఏది లేదు ఇక్కడ. కానీ ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపోవాలి. ఆ ఇచ్చి వెళ్ళిపోయేదాన్ని జ్ఞానం అని అంటారు. ఆ జ్ఞానం ఇవ్వటానికి నాకు 10 నిమిషాల సమయంలో నేను సిద్ధం చేసుకుని మీ ముందుకు వచ్చి కూర్చున్నాను. నేను చెప్పేటువంటి విషయాల్లో మీకు కావలసినంత జ్ఞానాన్నే తీసుకోండి. ఎక్కువగా ఉంటే పక్కన పెట్టేసేయండి, అది వేరే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మనిషికి అహం ఎక్కువ. అవునా కదా? అహం. ఆయన చెప్పేదేంటి? మనకు తెలియదా ఈ విషయాలన్నీ? మీకు అన్నీ తెలుసు. తెలిసినా కానీ మనం ప్రదర్శించడానికి ఇబ్బంది. ఎందుకనంటే మనలో ఒక అద్భుతమైనటువంటి చెప్పలేనటువంటి ఒక దారిద్ర్యం ఉంటుంది. దాని పేరు అహంకారం. అహంకారం అనేటువంటిది మన దగ్గర ఎప్పుడైతే ఉన్నదో మనం ధ్యానం చేయటానికి అర్హత లేనట్టే. ఏమిటి గురుగారు అలా చెప్తున్నారు అని అంటే, మేము మా జీవిత ప్రయాణంలో అఖండ జ్ఞానం అంటే తపశ్శక్తి అని అంటారు. ఆ తపశ్శక్తి చేస్తున్నప్పుడు గురువులు ఇచ్చినటువంటి అనేక సూచనలు సాధనల పరంపరలో గురువు సాధన చెయ్యని చెబుతాడు. ధ్యానాన్ని సాధన చెయ్యాలి, తపస్సు చెయ్యగా ఏమొస్తుంది అని అంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో వాడికి బుద్ధి ఉంటుంది. బుద్ధి ఉన్నటువంటి వాడికి ధ్యాస వస్తుంది. ధ్యాస తెలిసినటువంటి వాడికి శ్వాస విలువ తెలుస్తుంది. శ్వాస విలువ తెలిసినటువంటి వాడికి ఆహారం గొప్పతనం తెలుస్తుంది. ఆహారం గొప్పతనం తెలిసినటువంటి వాడికి ఎలా బ్రతకాలో తెలుస్తుంది.
ఎలా బ్రతకాలో తెలిసినటువంటి వాడికి 10 మందికి మార్గదర్శకంగా ఎలా ఉండాలో తెలుస్తుంది. ఎలా ఉండాలి, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలనుకున్నవాడు ఒక గొప్ప సజ్జనుడు అవుతాడు. అలాంటి సజ్జనుడు నేనెందుకు కాకూడదు? సజ్జనులతో సాంగత్యం చెయ్యాలంటే వాళ్ళేనా గొప్పవాళ్ళు? నేను గొప్పవాడిని కాదా? నా దగ్గర ఏమీ లేదా అనేటువంటి ఆలోచనతో గురువులు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి సంపద ఏమిటనంటే గురువులు నాకు అందించినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఒక తపశ్శక్తి ద్వారా ఏదైనా సాధించవచ్చు, ఎలాంటి విధానానికైనా సరే మనం శ్రీకారం చెయ్యొచ్చు అనేటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణానికి శ్రీకారం చేసి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల్లో నేనెవరు, ఏమిటండి నేను ఎవరు తెలుసుకోవటానికి చాలా సమయం పట్టింది. సాధనను జయించటానికి 18 సంవత్సరాలు పట్టింది. ధ్యానాన్ని జయించడానికి సుమారు పుష్కర కాలం పట్టింది. చెప్పటం వేరు, చెయ్యటం వేరు. మీరందరూ చెప్తాం, మాట వినకపోతే తోలు తీస్తా పిల్లల్ని, నువ్వు చెయ్యు, వాళ్ళని చేయనవు కానీ బెదిరిస్తావు. ఇదెక్కడ న్యాయం? అలాగే పిరమిడ్ మాస్టర్లైనా, గురువులైనా, మేమైనా, ఎవరైనా కానీ ఆచరణ చేసి చెబితే అది కార్యాచరణ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అఖండ జ్ఞానాన్ని వెలిగించినట్టే. అందుకని మీకు చాలా చక్కగా చెబుతున్నాను. ఒక విషయాన్ని గమనించండి. ఒక వ్యక్తి సాధన ద్వారా అఖండ జ్ఞానాన్ని సాధించడానికి కుండలీ శక్తిని జాగృతం చేసుకొని సూక్ష్మ ప్రయాణం చేయటాన్ని ధ్యానాన్ని జయించడం అని అంటాం. అది జయించటానికి అసలు దీని విధానం ఏంటో చూడటానికి సుమారు ఒక 12 సంవత్సరాలు నిరాకంఠ ధ్యానంలో సాధన చేస్తున్నాం. అంటే మీరు అనుకోవచ్చు సాధన అంటే ఇంక 24 గంటలు అదే పని అండి. మరి మనం అదే పనిలో ఉంటున్నామా? లేదుగా, కాస్త సమయం ఉంటుంది. అందుకని ఇప్పటికీ చెబుతాం, ధ్యానం అని అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు. ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉండాలి. విశ్వశక్తిని స్వీకరించగలిగేటువంటి సమయం ఈ దేహానికి ఉండాలి. ఆ సమయాన్ని నువ్వు ఎంచుకోగలగాలి. అలాంటి సమయంలో నువ్వు చేయగలిగితే ఈ దేహం దానికి అలవాటు పడుతుంది, ధ్యానం నీకు బానిస అవుతుంది. అంతేగాని మనం ధ్యానం చేయాలి, ఎలా చేయాలి, ఏ మాస్టర్ చెప్పారు, ఆ మాస్టర్ చెప్పారు, ఇదంతా ఏమి లేదని చివరాఖరికి ఏమి ఉండదు. అందుకని ఒక అఖండ జ్ఞానం ద్వారా గురువులు చెప్పినటువంటి ప్రయాణంలో నేను చేసినటువంటిది చాలా చిన్న ప్రయాణం, సాధన. ఆ సాధన చేయటం ద్వారా ధ్యానాన్ని జయించి సూక్ష్మ ప్రయాణం చేసేంత వరకు ప్రయాణం చేయడం జరిగింది. ఇప్పుడు అనుభవ సిద్ధితో కేవలం 13 నిమిషాల్లో నా దేహం సూక్ష్మ ప్రయాణానికి వెళ్ళిపోతుంది. అంత గొప్పగా ధ్యానాన్ని మనం పటుత్వం తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకోవాలి గురువుగారు, నాకు చాలా వరకు దీని మీద చాలా వరకు ఆశ ఉంది అని ఎంతమందికి ఉంది ఇక్కడ? నిజం చెప్పాలి. కాసేపు నేను మీకు పిరమిడ్ మాస్టర్ ఎంతమందికి ఉంది? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. హైదరాబాదులో ఒక 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఒక 2 దంపతులు అపరకోటీశ్వర్లు. ఎవరండి? అపరకోటీశ్వరులు. వీరికి అఖండ జ్ఞాన సంపద అనేటువంటిది ఉంది. 2 పిల్లలు. 2 పిల్లలకి వివాహం చేసేసారు, అయిపోయింది. శేష జీవితం చాలా చక్కగా ఆనందంగా గడిపేస్తున్నారు. వీరు అనుకోకుండా పిఎంసికి ఇంటరాక్ట్ అయ్యారు. ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు. చక్కటి పిరమిడ్ మాస్టర్ వాళ్ళ కుటుంబానికి అతీతం అయ్యారు. చెబుతూనే వాళ్ళు ఒక 1-2 సంవత్సరాలు అయిన తర్వాత అనుకోకుండా ఆ ధ్యానంలోంచి వాళ్ళకి వైరాగ్యం వచ్చేసింది. మేము ఇది చేయలేమండి, మాకు ఇది కుదరదు, ఈ ధ్యానం నా వల్ల కాదు అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పాప పిరమిడ్ మాస్టర్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాళ్ళు అరిగేలా తిరిగారు వారి చుట్టూ. అమ్మ చెయ్యండి అమ్మ, మీరు బాగుంటారని. మాకు వద్దండి అని అన్నారు. ఎప్పటికీ అంతు చిక్కల. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళు ఎందుకు ధ్యానాన్ని విరమించుంటారు? ఒక మైకు ఎవరికైనా ఇవ్వండి, సహకరించాలి. చాలా స్పీడ్గా, నాకున్న టైం తక్కువ. ఎందుకు వాళ్ళు ధ్యానాన్ని విరమించుంటారు? ఎనీబడి ఇవ్వండి. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే మైక్ తీసుకుని చెప్పచ్చు. ఎందుకు విరమించుంటారు? త్వరగా
నాయనా శాకాహారం మెయింటైన్ చేయాలి, అందుకని వాళ్ళు విరమించి ఉంటారు. వెరీ గుడ్. ఇంకా ధ్యానం పట్ల పూర్తి అవగాహన లేక, ధ్యానం పట్ల పూర్తి అవగాహన లేక. సంతోషం. ఇంకా నిర్దిష్టమైన సమయంలో చేయక, చాలా చేశారు వాళ్ళు, నిర్దిష్టమైన సమయంలో చేస్తున్నారు, బ్రహ్మ ముహూర్త సమయంలో చేస్తున్నారు, చాలా అద్భుతంగా. సహనం లేదండి, సహనం లేనట్టు వల్ల. ఇంకా ఇంకొక 2-3 చెప్పొచ్చు, రాలేక. వాళ్ళకి అర్హత లేక సార్, కూర్చోకూడదు నాయన, అర్హత లేక. అలా ఆశయంలో వాళ్ళు వాళ్ళకి అర్హత లేక. తల్లి పూర్వజన్మ సుకృతం. ఇంకా ఇటుపక్క ఇవ్వండి. ఇంకా మా అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇవ్వండి. ధ్యానం అంటే శ్రద్ధ లేకండి. శ్రద్ధ లేక. అమ్మ తల్లికి ఇవ్వండి. అంతేనమ్మా, ఏమి కాదు, ధ్యానం చేసి హక్కు వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు, అంతే. ధ్యానం చేసే హక్కు ఇవ్వలేదు అంటున్నారండి. చాలామంది మాట్లాడాలని ఉంది, కానీ ధైర్యం సరిపోవట్లేదు, ఇది అని చెప్పలేకపోతున్నాం. అవునా కదా? ధ్యానం చేయగలిగేటువంటి వాడికి ధైర్యం ఎక్కువ ఉండాలి. ధ్యానానికి సిద్ధపడినటువంటి వాళ్ళకి అఖండ జ్ఞానంతో కూడుకున్నటువంటి గుండెల నిండా ధైర్యం ఉండాలి. ఎందుకు ఉండాలని చెబుతున్నాను అంటే, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మీరు చెప్పలేకపోతున్నారు. ఎవరు 2, 3, 4 స్పందిస్తున్నారు. మీ మనసులో ఒక సమాధానం ఉందా లేదా? ఉందా? ఆ తల్లి చెప్తారట, ఇవ్వండి. వాళ్ళకి ఇంకా స్థితి రాలేదు స్వామి. ఇప్పటి వరకు ఎవరి మనసులో ఏదైతే సమాధానం ఉందో అదే మీ సమస్య. ఎందుకనంటే సమస్య ఏదైతే మిమ్మల్ని వెంటాడుతుందో ఆ సమాధానమే మన నుంచి వస్తుంది తప్ప వేరేది రాదు. ఎవండి అంతటి అఖండ జ్ఞానం చేసినటువంటి వాళ్ళు, అంత ధ్యానం చేసినటువంటి వాళ్ళు, అన్నీ వదులుకొని అంత అలా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ధ్యానాన్ని వదిలేస్తారండి అని నన్ను ప్రశ్నిస్తారేమో అని చూస్తున్నాను. ఎవరు ప్రశ్నించట్లా, కారణాలు ఎత్తుక్కుంటున్నారు. అంటే అలాంటి సమస్యల్లో మనం కొట్టుమిట్టాడిపోతున్నాం అనేది దీని పరమార్థం. అంటే సమస్యను ఎవరైతే ఇబ్బందిగా చూస్తారో వారికి మాత్రమే ఆ సమాధానం దొరుకుతుంది. ఇంతకీ వారు అప్రోచ్ అయింది ఎవరిని? మరి అక్కడ దాకా చేరుకున్న తర్వాత దాన్ని విరమించడం అనేటువంటిది సాధ్యమా? మరి నేను ఆ పేరు చెప్పాను, అప్పుడన్నా మీరు గ్రహించాలి. మనము అక్కడే ఉన్నాం, అయినా సమస్యలకు కారణాలు వెతుక్కుంటున్నాం. అందుకని తల్లి, ధ్యానాన్ని జయించాలి అని అంటే 2 లక్షణాలు మన నుంచి దూరంగా పెట్టండి. ఈ 2 లక్షణాలు మీరు దూరంగా పెట్టగలిగి, ధ్యానం మీద నాకు పటుత్వం కావాలండి అని మీ మనసుకు అనిపిస్తే, నా దగ్గర ఉన్నటువంటి 7 రకాల డైమండ్స్ మీకు ఇస్తాను. 7 రకాల డైమండ్స్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు దొరికాయి. ఇవన్నీ మీకు ఇస్తాను. చాలా జాగ్రత్తగా డైమండ్ విలువను మీరు తెలుసుకుని జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే ధ్యానాన్ని మనం తప్పనిసరిగా చేయిస్తాం. ఏమండి, ధ్యానం మీద శ్వాస పటుత్వం కావాలి. ఎంతమందికి ఉండట్లేదు ఇక్కడ? అందరికీ ఉంటుందా? నిజం ఒప్పుకోండి. అమ్మ బోర్ కొడితే నేను లేచి వెళ్తా, మరి చెప్పాలి. ఎంతమందికి శ్వాస పటుత్వం ఉండట్లేదు? నా వయసు 60 వచ్చాయండి, 70 వచ్చాయి, 80 వచ్చాయి, కాళ్ళు చాపుకోలేను, కాళ్ళు మడవలేను, కానీ ధ్యానం చేయాలని ఉంటుంది. కుర్చీలోనే కూర్చోగలుగుతాను. ఎక్కడైనా చేయమని చెప్పారండి పత్రిజీ గారు. ఎలానా కూర్చోవచ్చండి, కాసేపు కళ్ళు మూసుకోమన్నారండి, ధ్యానం చేయాలన్నారండి. ఇందాక మీరు స్వామివారు ఇక్కడ గణేష్ వారు వారు చాలా చక్కగా మీతో తాండవాడిచ్చారు. మీకు తెలియకుండానే ఒక ధ్యానం ఉంది అందులో. ఆ ధ్యానం పేరు శివతాండవం. ఆడలేదు మీరు, శివతాండవం ఆడితే పడిపోతారు. తన్మయత్వం. మీకు తెలియకుండానే తాండవ ధ్యానం చేశారు. అద్భుతమైనటువంటి తాండవ ధ్యానాన్ని అక్కడ మీరు ప్రదర్శించగలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి శబ్దం మీద మీ ధ్యాస పెట్టారు. ఎప్పుడైతే ఈ ధ్యాస అక్కడికి వెళ్ళిందో మీ శ్వాస మీ అదుపులోకి వచ్చింది కాబట్టి మీరు అక్కడ తాండవ ధ్యానంలో పాల్గొనగలిగారు. ఆ పటుత్వం రానటువంటి వాళ్ళందరూ ప్రేక్షకులాగా కూర్చున్నారు. వాళ్ళు ఫోన్లో షూట్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే మనకెందుకులే, నన్ను ఎవరన్నా చూస్తున్నారేమో అని. ఎందుకంటే తల్లి, ధ్యానం ఎప్పుడు కూడా మన దేహం యొక్క తత్వాన్ని కోల్పోతుంది. మనలో ఉండలేం. అంతటి విధానంలోకి మనం వెళ్ళగలిగితేనే ధ్యానం యొక్క విలువ తెలుస్తుంది తప్ప, ధ్యానం చేస్తే, తాండవ ధ్యానం చేస్తే ఎవరన్నా చూస్తారేమో, ఎలా అనుకుంటారేమో అని మీ భావాలు అక్కడే ఆగిపోతున్నాయి.
ఇలాంటి వాటిని జయించడం కోసమే పిరమిడ్స్ వచ్చాయి. నీ ఇంట్లో నువ్వు ఉన్నావా? నీ ఇంటిపైన చిన్న పిరమిడ్ పెట్టుకోరాదు? నీ ఇంట్లో నువ్వు ఉన్నావు కదా, మరి అఖండమైనటువంటి పిరమిడ్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా. కానీ చేసుకోలేనండి. నా మనసులో స్థానం లేనప్పుడు నేను పిరమిడ్కి ఎలా అవకాశం ఇస్తానండి? అందుకని నిన్ను నువ్వు జయించగలిగేటువంటి ప్రయత్నం నువ్వు చెయ్యాలి. ఎలా చెయ్యాలండి? నన్ను నేను ఎలా జయించాలి? ఎలా జయించాలి? ఒక అద్భుతంగా జయించాలని అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చెయ్యాలి అని అంటే ప్రాథమిక సూత్రాలు 3 ఉంటాయి. మొట్టమొదటిది నిశ్శబ్దం. ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఎందుకు నిశ్శబ్దం పాటించాలి ధ్యానం చేసేటప్పుడు? చాలామంది మా అనుభవంలో మీకు చెప్తున్నాం, చాలామంది ఋషీశ్వరులు, యజ్ఞులు, యతీశ్వరులు వీళ్ళందరూ కూడా ఎంతో అఖండమైనటువంటి జ్ఞాన సంపద నిశ్శబ్దంగా ఉన్నప్పుడే వస్తుంది. ఎందుకని? శూన్యశక్తి నీ ఆధీనంలోకి రాగానే అఖండ జ్ఞానం నీకు ప్రసరణ జరుగుతుంది. నిన్ను చూడగానే 2 చేతులు ఎత్తి జోడిస్తారు. అంతటి అతీతమైనటువంటి శక్తి నిశ్శబ్దానికి ఉంటుంది. ఆ నిశ్శబ్దం మనం పాటించలేం. అందుకని ఇప్పటికీ కూడా మన చరిత్రలో చెప్పినట్టుగా గొప్ప గొప్ప ఋషీశ్వరులు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో అటవీ ప్రాంతాల్లో, ఎత్తైన కొండాల్లో, శిఖరాల్లో, ఎక్కడెక్కడో మనకు అంతు చిక్కనటువంటి ప్రదేశాల్లో కొన్ని వేల సంవత్సరాలు తపశ్శక్తి చేసినటువంటి విధానాలు మనం చూసాం. మనమెంతండి? తెల్ల లేచిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్యల్లోనే మనం కొట్టుమిట్టాడిపోతూ, భర్తతో సమస్య, పిల్లలతో సమస్య, అప్పులతో సమస్య, కోర్టు కేసుల సమస్య, వైరాగ్యాలు, గుడులు, గోపురాలు, ఇతరితరాలు, అవి ఇవి దేనికి న్యాయం చేయలేం మాస్టారు, నన్ను వదిలేసేయండి, ఏదో కుదిరినప్పుడు కాసేపు కళ్ళు మూసుకుంటున్నాను అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఆయనకి ఏం అవసరం అండి? ఆయనకి ఏం అవసరం అండి? సమస్త ప్రపంచమంతా కూడా విశ్వశాంతి కోసం, విశ్వశక్తిని ప్రసరణ చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం ఆయన మనకు ఏమిచ్చి వెళ్ళిపోయారు? అఖండ పిరమిడ్ జ్ఞానాన్ని మనకి ఇచ్చెళ్ళారు. దాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎలా నిలబెట్టాలండి? అఖండ జ్ఞానాన్ని నేను ఎలా పొందాలండి? ఎలా నేను ఈ జ్ఞానాన్ని జయించాలండి అని అనుకుంటే, మీ ముందు నిలబడినటువంటి ఎలాంటి గొప్ప వ్యక్తి అయినా సరే కొన్ని విషయాలు మీ మనసులో పెట్టుకోవాలి. ఫస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వినడం నేర్చుకోవాలి. ఎంతమంది వింటున్నారు? వినడం నేర్చుకోవాలి. ఈ విన్న తర్వాత దాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి మనకు ఉండాలి. నేను చెబుతున్నాను, మీరు వినగలగాలి. మాస్టర్ చెబుతున్నాడు, వినగలగాలి. విన్న తర్వాత దాన్ని గ్రహించి ఇది అని నిర్ధారణ చేసుకోగలగాలి. నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పిన తర్వాత తృప్తి చెందాలి. అక్కడతోటి ఒక క్రమశిక్షణ వస్తుంది మనకు చాలా విషయాల్లో దేహం మాత్రం ఇక్కడ ఉంటుంది, మనసు మాత్రం అక్కడ ఉంటుంది. అవునా కదా? నిజం చెప్పండి. ఆ మనసును ఎలా జయించాలి? మనసుతోటే ఎలా పట్టుకోవాలి? మనసు మీద ధ్యాస పెట్టినప్పుడు ధ్యాస మీద శ్వాస ఎలా దిగ్బంధం అవుతుంది అనేటువంటి విషయాల మీద నాకున్నటువంటి సమయంలో నేను సబ్జెక్ట్లోకి వస్తాను. ఎందుకనంటే ఇప్పటివరకు నేను చేస్తున్నటువంటి చిన్నపాటి ప్రక్రియ మీ మనసుతో నేను అనుసంధానం అవుతున్నాను. ఈ అనుసంధానం అవడానికి 20 నిమిషాలు పడుతుంది. రాగానే నేను ఏదో చెబితే ఇలా వింటాం, అలా వెళ్ళిపోతుంటాం. అవునా కదా? అందుకని మనసు విలువ మనకు చాలా సందర్భాల్లో తెలియాలి. ఇది అందరికీ తెలియదు, కానీ మనం అనుకుంటూ ఉంటాం, నాకు తెలుసండి, నాకు చాలా మంచి మనసు ఉందని. మనసు విలువ తెలిసినటువంటి వాడికి కళ్ళల్లో నీళ్లు ఎందుకు వస్తాయి? దుఃఖిస్తుంటారు కదా మీరు. దుఃఖాన్ని కూడా జయించాలా లేదా? దుఃఖాన్ని జయించలేనప్పుడు ధ్యానం దగ్గర కూర్చోవడానికి అర్హత ఉన్నట్టా లేనట్టా? లేదు. అందుకని ఎప్పుడు కూడా దుఃఖాన్ని జయించాలి. నిన్ను నువ్వు జయించాలి. నువ్వు ఎందుకోసం వచ్చావో తెలుసుకోవాలి. ఏ కార్యాచరణ మీద నువ్వు ధ్యానంలోకి వచ్చావో తెలుసుకోవాలి. కానీ మన మనసులో ఉన్నటువంటి ఆలోచన చాలా ప్రమాదకరమైనటువంటిది. నాకు చాలా రోగాలు ఉన్నాయి, షుగర్ ఉందట, బీపీ ఉందట, క్యాన్సర్ ఉందట, తలపోటు ఉందంట, ఇవన్నీ జయించడం కోసం ధ్యానంలోకి వచ్చా. ఇదే కదా ఆలోచన. ఇది తప్పండి. ధ్యానాన్ని జయించడం నువ్వు ప్రాథమికంగా ప్రారంభం నుంచి నువ్వు అలవాటు చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రోగాలు ఏవి మనకి తెలియదు, ఆ పేర్లు కూడా తెలియదు. అంత గొప్పది ధ్యానం. అలాంటి ధ్యానాన్ని జయించడం కోసం దానికి వయసుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఎవరైనా కానీ చేయగలిగేటువంటి అతీతమైనటువంటి శక్తి ధ్యానానికి ఉంది. అలాంటి ధ్యానం మనసుతోటి ఎలా జయించాలి అని అంటే, మనసును నా ఆధీనంలో పెట్టుకోవాలంటే ప్రతి వ్యక్తికి 2 దురలవాట్లు ఉంటాయి. మొట్టమొదటిది అనుమానం, రెండవది అవమానం. నీ జీవితంలో నువ్వెప్పుడు అవమానం పాలయ్యేలాగా నువ్వెప్పుడు ప్రవర్తించకూడదు. బుద్ధి కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు ఎప్పుడు చేయడు. ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా అనుమానించకూడదు. ఈ రెండుటిని కూడా ఎవరైతే
చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకుని వారి జీవితంలో వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు పెట్టి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తారో వారు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానవంతులు అవుతారు. అలాంటి జ్ఞానం మనం సంపాదించాలంటే మాకు ఎక్కడ కుదురుతుంది గురువుగారు? అవ్వట్లేదు. ఎందుకనంటే కుటుంబ భారంలో, కుటుంబంలో మనం ఉంటూ మన రకరకాల వైరాగ్యాల్లో మన జీవితం వెళ్ళిపోతూ దేని మీద కూడా ధ్యాస సారించడం లేదు. అవునా కాదా? మరి ఆ ధ్యాస ఎలా ఉంటుంది? మీ ధ్యాస చాలా గొప్పది కాబట్టి మీ ఊర్లో ఎక్కడెక్కడున్నా, ఏ మూలనున్నా, ఎక్కడెక్కడున్నా మీ ధ్యాస అంత గొప్పది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగారు. ఆ ధ్యాసను జయించడం కోసం, ధ్యానం యొక్క జ్ఞానాన్ని పొందడం కోసం ఎంతసేపు కూర్చుంటున్నారు. ఎంతసేపు కూర్చుంటూ ఉంటూనే శ్వాస మీద ధ్యాస పెట్టేస్తున్నారు. చూసారా మనకు తెలియకుండానే ఎన్ని జరిగిపోతున్నాయో. మరి వీటన్నింటినీ జయించాలి, ఇంకా ఏదో ఉంది అని అనటానికి సమయం కావాలి. ఏం కావాలి? సమయం కావాలి. ధ్యానం చేయటానికి సమయం మనం కేటాయించుకోవటాన్ని త్యాగము అని అంటారు. అలాంటి త్యాగం మన జీవితంలో లేకపోతే, నిశ్శబ్దం మన జీవితంలో లేకపోతే ధ్యానం చేయటానికి కనీసపు అర్హత కూడా మనం సంపాదించుకోలేం. మీరు గమనించండి, చాలా సందర్భాలు అక్క రా అక్క ధ్యానం చేద్దాం, కాసేపు కూర్చుందాం అని అంటే నాకు కుదరదు, మీ బావగారు తిడతారు అని చెప్తుంటాం. వాడుక భాషలో చెబుతున్నాను, మీకు అర్థమవుతుంది అని. కొన్ని విధానాల్లో బ్రతిమలాడుకోవాలి. ధ్యానం చేద్దాం, రాకే కాసేపు కూర్చుందాం, మన నలుగురు కూర్చుందాం, పిరమిడ్ మాస్టర్ చెప్పారు, మన సార్ వస్తా అన్నారు, అబ్బా నువ్వు చెయ్యి, అబ్బా నాకు ఇంకా షుగరే తగ్గలేదు, నువ్వేం చేస్తావు ధ్యానం అంటాం. అంటే ధ్యానాన్ని ఎప్పుడు కూడా అవహేళనగా మాట్లాడకూడదండి. బ్రతికుండగా, తెలుసుండగా ధ్యానం అనేటువంటిది ప్రాణశక్తి. నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే నీకు తెలియకుండానే నువ్వు తీసుకునేటువంటి శ్వాసే ఆధారం. అంత గొప్ప ధ్యాన శక్తిని మనము అవమానం పరుస్తున్నాం. అందుకని మనం అనుమానం అనే పిచాచాల్లా తయారైపోతున్నాం. అందుకని మనకు దేని మీద పటుత్వం దొరకడం లేదు. ఇది క్లియర్. అందుకని ఎందుకండి ఇలా జరుగుతుంది? అయినా కానీ ఆ 7 రకాల డైమండ్స్ మీకోసం ఇస్తాను. ఇది ఇచ్చేటప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీరు చెప్పండి, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ? ఉద్యోగం కావాలి. వయసు 40-50కి వెళ్ళిపోతుంటాం. పిల్లలు ఉన్నారు. మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు కావాలి కదా. చాలా చోట్ల ఇంటర్వ్యూలకు వెళ్తుంటాం. ఉన్నారా పిల్లలు? అక్కడ ఉన్నారా? యూత్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ప్లీజ్ స్టాండ్ అప్. ఎవరైనా నిలబడవచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. ధ్యానం ఒక గొప్పతనం చెబుతాను మీకు, ఎంత గొప్పగా ఉంటుందో సాధన చేస్తే. ఒకసారి ఇలా రా తల్లి. ఇంకా ఎవరైనా? ధ్యానం గొప్పతనం అంటే ధ్యానాన్ని జయిస్తే ఎంత గొప్పగా ఉంటుందో చూపించాలి. ధ్యానాన్ని జయిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. ఆ ధ్యానం తెలుసుకోవటం వల్ల, ఆ విధానాన్ని అధిగమించటం వల్ల ఏం జయించవచ్చు అనేటువంటిది చిన్న విధానంలో తెలుస్తుంది. ఎవరో ఒకళ్ళు, ఏ ప్రశ్నలను మిమ్మల్ని అడగను, ఎవరైనా పర్వాలేదు, ధ్యానం గొప్పదనం తెలుసుకోవటానికి. ఒకసారి ఇటు ఉండండి, మీ చెయ్యవండి. ఈ అమ్మాయి ప్రతి చిన్న విషయానికి అలుగుతుంటుంది. ఇది వాస్తవం కాదని చెప్పమనండి. ఎస్, ఈమెకు కోపం ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంది. వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారమ్మా. ఎస్ ఆర్ నో? ఎస్. ఈ అమ్మాయికి అన్నీ అనుమానమే. డిటర్మినేషన్ మైండ్ సెట్. ఈ అమ్మాయి ఆటవాళ్ళు, ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోతుంటుంది. ఏ క్లారిటీ, ఏ ఆలోచనలోనూ పర్ఫెక్ట్నెస్ ఉండదు. ఎస్ ఆర్ నో? ఎస్, వెళ్ళిపోండి. ధ్యానాన్ని జయిస్తే ఒక స్పర్శతో ఏదైనా చెప్పొచ్చు. ఇది పట్టుకోవడానికి ఒకప్పటి నుంచి 30 సంవత్సరాలు పడితే ఇప్పుడు 13 నిమిషాలు పడుతుంది. చూడండి, మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయని మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లా, ఒక స్పర్శతో తెలిసిపోతుంది. అలాంటి ధ్యానం అనేటువంటి స్పర్శ నీ దేహాన్ని తాకుతూ ఉంటే నువ్వేంటో తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? నేనేంటో తెలుసుకోవడానికి మన జీవితం అయిపోతుంది. అందుకని మనం ఏంటో తెలుసుకునేటప్పటికీ కాటికి కాలు చాపుకునేటువంటి వయసులో కూడా నేను ఇంకా బ్రతకాలని కొట్టుమిట్టాడిపోతూ ఉంటాం కదా, అవునా కదా? అందుకని బ్రతికుండగా ఏదో ఒక జ్ఞానాన్ని నువ్వు ఇవ్వగలగాలి. ఆ ఇవ్వగలిగేది అఖండమై ఉండాలి. అందుకని మనం బ్రతికుండగా ప్రతి కుటుంబంలో ఒక 4, 5, 3 ఉంటాం. కానీ మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. మరి ఆ ఫ్రెండ్స్ ఉన్నారు. సార్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మాస్టర్. మీరే మాస్టర్. వెంకటేశ్వర్లు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మా? డ్వాక్రా గ్రూపులో డబ్బులు ఎవరిస్తే వాళ్ళ ఫ్రెండ్. మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా తల్లి? రకరకాల బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా? మొట్టమొదటి బెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎవరో తెలుసా? కోపం. మీ బెస్ట్ ఫ్రెండ్ కోపం, యాంగర్. రెండో బెస్ట్ ఫ్రెండ్ సాడ్. మూడోది విచారం. సాడ్ అంటే విచారం.
తర్వాత భయం, తర్వాత గిల్టీ ఫీలింగ్. ఈ 5 కూడా మనిషిని ఎదగనివ్వవు, ఏ ధ్యానాన్ని సంపూర్ణంగా చెయ్యనివ్వవు, దేని మీద దృష్టి పెట్టనివ్వవు. వీటిని నువ్వు జయించగలిగితే నిన్ను నువ్వు జయించినట్టే. అక్కడ స్టార్ట్ అవుతుందండి ఆత్మజ్ఞానం అనేటువంటిది. ఇలాంటి ఆత్మజ్ఞానం కోసమే ఇన్ని సంవత్సరాలైనా, ఇంకొన్ని వందల సంవత్సరాలైనా సరే ఎదగటానికి మేము శ్రీకారం చేసుకున్నాం. అలాంటి అఖండ జ్ఞానం ఇవ్వటానికి మేము బయలుదేరి వస్తే చాలా చోట్ల చాలా సందర్భాల్లో అబ్బో మాకు చాలా జ్ఞానం తెలుసులే అని అంటారు. మరి మీ జ్ఞానం ముందు మా జ్ఞానం పరిపాటి ఏమీ కాదు, చాలా చిన్నది. ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి మా ప్రయాణం ఇలా కంటి చూపుతో చూడగానే పుట్టుక మరణం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మాకుంది. కానీ ప్రయాణం చేస్తున్నాం. జ్ఞానం ద్వారా, స్పర్శ ద్వారా వాళ్ళ యొక్క జీవిత విధాన గమ్యాన్ని తెలుసుకునేటువంటి స్థాయికి మేము రాగలిగాము అని అంటే అది మా గురువులు మాకు ఇచ్చినటువంటి అఖండ జ్ఞాన సంపద. ఆ జ్ఞాన సంపద మనం తెలుసుకోగలగాలి అని అంటే నేను చెప్పినటువంటి ఇలాంటి లక్షణాలన్నీ కూడా పక్కన పెట్టాలి అని అంటే 7 రకాల వజ్రాలు మన దగ్గర ఉండాలి. ఎంతమందికి ఆలోచన విధానాల మీద ఇబ్బందులు కలుగుతున్నాయి? ఇప్పుడు అయ్యా గుప్తా గారు వెళ్ళిపోయారు మళ్ళీ వారు. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో అసలు ఈ ధ్యానం వల్ల మనకు ఒరిగేదేమిటి? మనకు అర్థమైన భాషలో మాట్లాడుతున్నా. ధ్యానం వల్ల మనకు ఒరిగేదేమిటి? జ్ఞానం కలుగుతుంది, ఇంకా మంచి మనస్తత్వం వస్తుంది, సత్ప్రవర్తన వస్తుంది, భాష మారుతుంది, ఆలోచన మారుతుంది, ప్రేమతత్వం పెరుగుతుంది, ఆలోచన జ్ఞానం పెరుగుతుంది, కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, ఇంకా ఆప్యాయతలకు అనురాగాలకు విలువ తెలుస్తుంది, దేహం పట్ల ప్రేమ పెరుగుతుంది, అనారోగ్యాన్ని జయించవచ్చు, ఇంకా 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండవచ్చు, కోటాను కోట్ల జీవరాశులకు ప్రాణశక్తిని మనం అందించవచ్చు. అంతటి విలువైనటువంటి ఈ జ్ఞానాన్ని మనము కావాలని సమయం ఉన్నా కానీ సమయం లేదని కల్పించుకొని తప్పించుకునే ప్రయత్నం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అవునా కాదా? ఎస్, ఒప్పుకోవాలండి. ధ్యానపరుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. ధ్యానం ఉన్నటువంటి వాడు, జ్ఞానవంతుడు ఎప్పుడూ కూడా ధ్యానం చేసేటువంటి వాడి నోటి అమ్మట ఎప్పుడూ అబద్ధము రాదు. ఇది శాసనం, రాసి పెట్టుకోండి. ధ్యానం విలువ నీకు తెలిస్తే నీ నోటంటే ఎప్పుడు అబద్ధం రాదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే జ్ఞానం చేసే అర్హత నీకు లేనట్టే. అందుకని మనం ఎన్ని పనులు చేసినా, ఎందుకు ధ్యానం చేసినా మనకి ఎందుకు మోక్షం రావటం లేదు, ఎందుకు ఆత్మజ్ఞానం కలగటం లేదు అని అంటే నువ్వు తినేటువంటి ఆహారం ప్రమాదకరంగా ఉంది, నీ జీవన విధానం ప్రమాదకరంగా ఉంది, నీ ఆలోచన విధానం ప్రమాదకరంగా ఉంది, నీ ప్రేమతత్వం ప్రమాదకరంగా ఉంది, నీ కుటుంబ సఖ్యత విధానం ప్రమాదకరంగా ఉన్నది. భార్యకి తెలియకుండా భర్త ధ్యానం చేస్తుంటాడు, భర్త తెలియకుండా భార్య ధ్యానం చేస్తుంటారు, కుటుంబ సభ్యులు 5 ఉంటే ఒకడే ధ్యానం చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏం పాపం చేశారయ్యా? ఎందుకంటే మన ఇంట్లోనే సఖ్యత లేదు. ఒకరు ఒప్పుకుంటారు, ఇంకొకళ్ళు ఒప్పుకోరు. మరి తద్వారా జ్ఞానాన్ని ఎలా జయిస్తారు? మీ ఇంట్లో ధ్యానానికి మఠం వేసుకుని మీరు కూర్చొని ఆసనం వేసుకుని కూర్చుంటే మీ మనసు ఎక్కడ లగ్నం చేయగలుగుతామో ఆ మనసుని ఎలా జయిస్తారు? అందుకని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ధ్యానానికి నువ్వు సిద్ధపడ్డావు అని అంటే నువ్వు సత్యవంతుడివే. ఎప్పటికి నువ్వు అబద్ధం ఆడలేనటువంటి జీవన ప్రయాణంలో నువ్వు అడుగు పెడుతున్నావు అని అంటే ఖచ్చితంగా నీకు ధ్యానం చేసే అర్హత ఉన్నట్టే. మీ కాళ్ళకు ఉన్నటువంటి పాదరక్షకులను ఒక్కసారి తీయండి, పక్కకు పెట్టండి. ఇప్పుడు మీ పాదాలతో భూమాతను తాకండి. ఎందుకు తాకమన్నాను అని అంటే, అమ్మా నేను తెలుసో తెలియకో ఎన్నో పొరపాట్లు చేశాను. నేను వచ్చేటప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చాను, మళ్ళా భూగర్భంలోకి వచ్చేస్తాను. నాకు తెలియకుండానే నా కాళ్ళ కింద ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మక్రిములు పడి చనిపోయి ఉంటాయి. ఆ స్పర్శకు నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా, నన్ను క్షమించమ్మా అని భూమాతను ఒకసారి మీరు తాకారు. ఇప్పుడు అంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు ఆ జన్మాంతం రుణపడి ఉండాలి. ఎందుకనంటే తల్లి అందరి జన్మలకు ఈ అవకాశం దక్కదు, మీ వరకు దక్కింది అని అంటే మరి మీ తల్లిదండ్రులు ఏ జన్మలో చేసిన పుణ్యమో ఆ తల్లి కడుపును పుట్టారు మీరు. మరి అలాంటి తల్లి కడుపును మీరు పుట్టినందుకు మరి మీ తల్లికి మీరు సదా రుణపడి ఉండాలి. అంతటి జ్ఞానాన్ని మీకు ఇచ్చారు, అంతటి జ్ఞానాన్ని ఇచ్చారు. దాని విలువ మనం తెలుసుకుంటున్నామా? దాని విలువ మనం పొందుతున్నామా? లేదే. అమ్మని నానా మాట్లాడటం, నాన్నని నానా మాట్లాడటం, ఇరుగు పొరుగు వాళ్ళని నానా మాట్లాడటం, రకరకాలుగా మాట్లాడుతుంటాం. మనం ఏమి చేయమండి, నిండు కొండకి ఏముండదు. కానీ ఇలాంటి ఆలోచనలతో మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ ఉంటాం.
ఇదేది మనకొద్దండి. జ్ఞానం అఖండమైనటువంటి సంపద. మరి ఈ జ్ఞానాన్ని చెయ్యాలనంటే నీ ఆలోచనలు బాగుండాలి. ఆలోచనలో ఒత్తిడి ఎందుకు వస్తుంది, ఎందుకు ఆ ఒత్తిడిని నేను జయించలేకపోతున్నాను అని అంటే ఆహారం మీద పటుత్వం కావాలి. ఎంతమంది చెప్పండి అర్ధరాత్రి లేచి తింటారు? నేను అర్ధరాత్రి 1 గంటకి తింటాను, 2 గంటలకు తింటాను, 3 గంటలైతే 3 గంటలు తింటాను, సమయం ఉండదు. మరి దేహం మీద పటుత్వం వస్తుందా? రాదు. ఆహారం మీద అందరికీ పర్ఫెక్ట్గా ఆలోచన ఉందా? నిజం మాట్లాడుకుందామండి. అందరూ శాకాహారులే నాకు తెలుసున్నంత వరకు. మళ్ళీ నేను ఇలా స్పర్శ పట్టుకుంటే నిజం చెప్పేస్తాను, ఇబ్బంది అవుతుంది. అందుకని గమనించండి, శాకాహారులమే కానీ మన మనసు మాంసాహారం. ఎందుకనంటే ఎప్పుడూ కూడా కుళ్ళు, కుతంత్రం, పగ, ప్రతీకారం ఎవరి మనసులో అయితే ఉంటాయో వీళ్ళు మాంసాహారులు. ఇది నిజం. ఎందుకనంటే తోటి వ్యక్తికి అన్యాయం చెయ్యాలి, ఎదుటి వ్యక్తిని హింసించాలి, వీళ్ళకి ప్రమాదం తలపెట్టాలన్న ఆలోచన ఆ మాంసాహారి కంటే ప్రమాదం. ఇంకా అంతకంటే మాంసాహారం ఇంకే ఉంటుంది తల్లి. ఇదే పెద్ద మాంసాహారం. అందుకని ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేయాలనుకునేటువంటి సంకల్పం చేసినటువంటి వాడు అఖండ జ్ఞాన సంపద ఉంటుంది. వారు అఖండ జ్యోతి వలె ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. ఆ అఖండ జ్యోతిని చూడగానే 10 మంది అందులో జ్ఞానవంతులు అవుతారు. వారందరికీ మంచి బుద్ధి, సత్ప్రవర్తన కలిగి ఉంటుంది. అందుకని 6 రకాలైనటువంటి సూత్రాల్లో 7 రకాలైనటువంటి వజ్రాలను మనం అందుకోవాలి అని అంటే ముందు నీ ఆలోచనలను జయించాలి. ఈ ఆలోచనలు ఎక్కడ వస్తాయంటే ఒత్తిడి వల్ల వస్తాయి. ఎలాంటి ఒత్తిడి అండి? మనకి ఎవరికి ఒత్తిడి లేదని చెప్పొద్దండి. మేము ఎన్నో వేల సభలు చూసినప్పుడు మా ముందు ఇక్కడ కూర్చున్నంత ప్రేక్షక పాత్ర, బయటికి వెళ్ళిన తర్వాత అయ్యా నాకు చాలా ఒత్తిడి ఉందండి, ఎలా అధిగమించాలండి అంటారు. నువ్వు తీసుకునే విధానాన్ని బట్టే ఒత్తిడి ఆధారపడి ఉంటుంది. ఇది అలవాటుతో వచ్చే ఒత్తిడి, ఇది ఒక రకమైనటువంటి వజ్రం. ఎందుకంటే వాళ్ళకి ఒత్తిడి లేకపోతే బ్రతకలేరు. అనుక్షణం ఏదో ఒక విధానాన్ని తరచుగా ఒత్తిడిగా భావిస్తూనే ఉంటారు. ఇంకొకటి అనారోగ్యపు ఒత్తిడి. ప్రతి సమస్యలోనూ అనారోగ్యాన్నే వెతుక్కుంటారు. అయ్యో కూర్చుంటే నొప్పులు వస్తాయి, నడిస్తే నొప్పులు వస్తాయి, అటు పరిగెడితే ఇది, ఇటు పరిగెడితే అంత దూరమా, మళ్ళీ వెనక అనారోగ్యాన్ని కొనితే ఏమి ఉండదు, కానీ వాళ్ళ భావాలు అలా మారిపోతూ ఉంటాయి. ఇందులో మీకు చెప్తున్నాను 7 రకాల వజ్రాలు మీకు ఇస్తానన్నాను. చెప్పండి. మొట్టమొదటిది ఆలోచనలకు వైరాగ్యం రావాలి. నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీ ఆలోచన నీ చుట్టూనే పరిభ్రమించాలి. అందుకని పత్రిజీ గారు ఎప్పుడు చెప్తుంటారు, నిశ్శబ్దం. పిరమిడ్ ఉందని అంటేనే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఉన్నప్పుడు శూన్య శక్తిని నీ ఆధీనంలో తెచ్చుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కుండలీ శక్తిని బట్టి జరుగుతుంది. మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు కూడా మధ్యలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంలో, శూన్యశక్తి ప్రయాణంలోకి మనం చేరుకోగలగాలి అని అంటే మన ఆసనం బాగుండాలి, ఆలోచన బాగుండాలి. ఇలా కూర్చుంటాం, వస్తుందా? నిటారుగా కూర్చోండి. 10 నిమిషాలు కూర్చోండి చాలు, 5 నిమిషాలు కూర్చోండి చాలు, 3 నిమిషాలు కూర్చోండి చాలు. నిన్ను నువ్వు జయించగలిగేటువంటి ఆలోచనలు రానంత వరకు కూర్చోవాలి. కానీ మనం ఇక్కడే కూర్చుంటాం, ఎక్కడెక్కడో ఆలోచన చేస్తుంటాం. ఎస్ ఆర్ నో? ఎస్. దాన్ని జయించాలి అని అంటే ఆహారం మారండి అని చెబుతుంటాను. ఎందుకనంటే మనం తినేటువంటి ఆహారం ఎప్పుడు పెడితే అప్పుడు, ఎలా పడితే అప్పుడు, ఎంత పడితే అంత ఒక మోతాదులో లేకుండా ఎలా పడితే అలా మనం స్వీకరిస్తాము. కాబట్టి మన దేహాన్ని మనం మోసుకోలేము. కాబట్టి మన శ్వాస ఎప్పుడు కూడా బరువు అయిపోతుంది. శ్వాస ఎప్పుడైతే బరువు అయ్యిందో నీ ఆలోచనలు ఎన్ని కూడా పక్కదారి పడుతూ ఉంటాయి. ఏని మీద కూడా మనకు శ్రద్ధ, ఆలోచన విధానాలు ఎప్పటికీ రావు. అందుకని మనం ఏ పని చేసినా, ఎలా చేసినా, ఎక్కడ చేసినా, ఏమి చేసినా కానీ ఆసనం బాగున్నప్పుడు ఆలోచనలు బాగుంటాయి, ప్రదేశం బాగున్నప్పుడు శ్వాస బాగుంటుంది, ఆహారం బాగున్నప్పుడు ఆలోచనలు బాగుంటాయి. అందుకని మంచి ఆహారం తీసుకునేటువంటి వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. తద్వారా భాష బాగుంటుంది. ఈ భాష బాగున్నప్పుడు ఖచ్చితంగా శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకి క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంటుంది. ఏమిటండి క్రమశిక్షణ? ఏదో ఒకసారి ధ్యానానికి మనం ఎలా కూర్చుంటాం, ఎలా ఆసనం వేసుకుంటాం. ఇంట్లో ఒక యోగి ఒకలా కూర్చుంటారు, రకరకాల ఆసనాల్లో కూర్చుంటాం, కుర్చీల్లో కూర్చుంటాం, లేకపోతే మఠం వేసి కూర్చుంటాం, ఇంట్లో కూర్చుంటాం, పిరమిడ్లో మధ్యలో కూర్చుంటాం, ఒక ప్రదేశంలో కూర్చుంటాం, ఒక మూలాల్లో కూర్చుంటాం. యథాశక్తి నీ దేహమే దేవాలయం.
ఈ దేహం అనేటువంటి దేవాలయంలో ఒక భగవత్ స్వరూపాన్ని నిన్ను నువ్వు చూసుకునేటువంటి బృహత్కరమైనటువంటి ప్రక్రియ ఏదైనా ఉన్నదా అంటే అది ధ్యానమే. అలాంటి ధ్యానం చేయడానికి నిన్ను నువ్వే భగవత్ స్వరూపంగా ఉన్నప్పుడు నువ్వు గొళ్ళు గోపురాలన్నీ మొక్కి భగవంతుని చూసినా నీకు రానంత మోక్షం ధ్యానంలో 15 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది. ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. చెయ్యాలి అని అంటే ధ్యానాన్ని ప్రేమించాలి. నువ్వు ధ్యానాన్ని ప్రేమించగలిగావు అని అంటే నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తావు. ధ్యానాన్ని ద్వేషించావు అని అంటే నువ్వు సమాజానికి ద్వేషి అవుతావు. అందుకని ఎప్పుడు కూడా ధ్యానాన్ని, అదే నువ్వు పెట్టుబడి పెట్టాలా, అప్పు చేయాలా, నెల నెల ఈఎంఐలు కట్టాలా, మరి ఏం చేయాలి? ఏం అవసరం లేదు కదా. ఇక్కడ ఉండాలండి, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ధ్యానం అనేటువంటి మహా అగ్ని ఈజ్ కాల్డ్ యాజ్ యజ్ఞం. ఇక్కడ బగ మండుతూనే ఉంది. దీనికి మనం ఏం పోస్తున్నాం అంటే కుళ్ళు, కుతంత్రాలు, దారిద్ర్యాలు ఇవన్నీ దాంట్లో పోసి అభిషేకం చేస్తున్నాం. అది మనకి ఎలా సహకారం చేస్తుంది? చెయ్యదు. జ్ఞానం రాదు, బుద్ధి రాదు. అందుకని ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినగలిగేటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో, ఏ విధానంలో అయితే దాన్ని మనం స్వీకరించగలిగేటువంటి విధానం మనం సిద్ధపడతామో ఖచ్చితంగా వాళ్ళకి ధ్యానం చేయటానికి వారి దేహం సహకరిస్తూ ఉంటుంది. ఒక్క రోజులో వచ్చే మార్పు కాదు, కానీ మనసు పెట్టి మనసును కానీ చేయిస్తే 15 నిమిషాల్లో పెద్ద పనేం కాదు మనల్ని మనం జయించడం. అందుకని నన్ను నేను జయించడానికి నాకు 13 నిమిషాలు పడుతుంది ఇప్పుడు. దాన్ని సూక్ష్మ ప్రయాణం అని అంటారు. నేను ఎక్కడే ఉంటాను, ఎక్కడికో వెళ్ళొచ్చేస్తాను. ఈలోపు ఏం జరుగుతుందో కూడా ఈ దేహానికి తెలియదు. అంత తన్మయత్వంలో మనం మునిగిపోతుంటాం. అందుకని ధ్యానం చేయటానికి ఎన్ని వేల రకాలు ఉన్నా కానీ ప్రామాణికమైనటువంటి ధ్యానాలు చేయటానికి 120 రకాలే ఉంటాయి. ఈ 120 రకాలలో అనేక రకాలైనటువంటి ధ్యానాలు ఉంటాయి. ఇందులో మీకు చెబుతున్నాను, మీరు మీ ఇంట్లో చాలామంది సంగీతం వింటూ ఉంటారా? సంగీతం వింటూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, ఏదో వంట చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు, ఏదో ట్రైన్లో ప్రయాణం చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు. ధ్యానానికి కళ్ళు మూసుకోవడానికి, మనసును లగ్నం చేయడానికి, నా ఆలోచనలు కేంద్రీకృతం చేసి ఇలా పట్టుకోవటానికి ఏమిటండి సంబంధం? ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని ఎందుకు పెట్టారు మనకి? మూలాధార చక్రం అటు ఇటు పరిగెట్టకూడదు. నిర్దిష్టమైన ప్రదేశంలో నువ్వు ఆసనం వేసుకుని కూర్చోగలిగి నిన్ను నువ్వు ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి ప్రక్రియ వచ్చేంత వరకు చెయ్యాలి అని అంటే 15 నిమిషాలు చాలు. ఈ 15 నిమిషాలు నువ్వు జయించాలి అని అనేటువంటిది ఎందుకు అన్నిసార్లు చెబుతానంటే, కొన్ని వేల సార్లు చెప్తే ఒక్కడన్నా ధ్యానపరుడు తయారవుతాడని చిన్న ఆశ, అందులో ఆయన్ని చూసుకోవాలి అనేటువంటిది చిన్న ప్రయత్నం. ఎందుకంటే తల్లి, చెప్పగా ముందు నటిస్తాం, తర్వాత అలవాటైపోతుంది. చిన్నపిల్లల్ని చూడండి, నాన్న వస్తున్నాడంటే భయపడి నటిస్తారు, కొద్ది రోజులకి అదే కంటిన్యూ అవుతుంది, ఇంకా కొద్ది రోజులకి అది అలవాటు అయిపోతుంది. ఈ అలవాట్లో పొరపాటు ఉండదు. మనందరూ స్కూల్లో అలా చదువుకుని వచ్చిన వాళ్ళమే ఈరోజు బతుకు తెరువు కోసం పరిగెడుతూ ఉంటాం. అందుకని జ్ఞానం అనేటువంటి సంపద ఎవరి దగ్గర అయితే ఉందో, సనాధర్మం అనేటువంటి సంపద మన దగ్గర ఉంటే మనం ఎలాగైతే ఉంటున్నామో, జ్ఞానం అనేటువంటి సంపద, ధ్యానం అనేటువంటి సంపద నీ దగ్గర ఉంటే శ్వాస నీకు బానిస అవ్వాల్సిందే. శ్వాస నీకు బానిస అయినంత కాలం నిన్ను ఎవరు ఏలెత్తి చూపించరు కాబట్టి, జీవితకాలం నీకు 10 మంది చేతులెత్తి నమస్కారమే చేస్తారు కాబట్టి, ఒక అఖండ జ్యోతిలాగే మన జీవితం ఎప్పుడు ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. ఇదే నిజం. అందుకని ఒకరినొకరు దూషించుకునేటువంటి ప్రయత్నము మనం ఎప్పుడూ చేయకూడదు. అందుకని మనసు ఎలా ఉంటుంది? ఆ మనసుని నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను, ఆ మనసు మీద పటుత్వం నాకు దొరకట్లేదండి అని అంటే వాద ప్రతివాదనలు. నీ మనసు నీ మాట వినదు, కానీ నీ దేహం వింటుంది. దీన్ని ఆత్మ పరిశోధన అని అంటారు. నేనున్నానా, నాలో ఇంకొక ఆత్మ ఉంటుంది, ఇది జీవుడు. ఆ జీవుడు బయటికి రాగానే ఈ దేహం దేనికి పనిచేయదు, వెళ్ళిపోవాల్సిందే కదా, వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ జీవుడు లోపల జీవుడు చెబుతుంటాడు, అంటే ఆత్మ చెబుతుంటుంది, నాకు ఇది కావాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా తినాలి, ఇలా పరిగెత్తాలి, ఇలాగా మాట్లాడాలని చెబుతుంటుంది. ఈ దేహం సహకరించదే, నేను అలా చేయలేను, నేను ఇలాగే ఉంటాను. ఈ రెండింటికి ఎప్పుడైతే వైరింగ్ జరిగేటప్పటికి మనం 60-70 ఏళ్ళకి వచ్చేస్తాం. ఇప్పుడు ఏదో చేద్దామని బయలుదేరుతాం, ఆత్మ సహకారం చేయదు, ఈ దేహము సహకారం చేయదు. దేనికోసం అండి ఈ పాకులట్లు? ఏం తీసుకొచ్చాం? హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం, కొడుకుని బతిమాలుతాం, కూతురుని బతిమాలుతాం, కోడలతో బతిమాలించుకుంటాం, అన్ని రకాల మధ్యలో ఉండిపోయి నాకు ధ్యానం కావాలి. కానీ వీటన్నింటినీ జయించడం కోసం మళ్ళా పిరమిడ్స్ వచ్చాయి.
వీటన్నింటిని జయించడం కోసం మాస్టర్లు ఉన్నారు. మనల్ని సన్మార్గంలో పెట్టి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ మనకి ఇచ్చే ఒక విశేషమైనటువంటి సంకల్పాన్ని మనకు వాళ్ళ ద్వారా ప్రేరణ జరుగుతుంది. కాబట్టి మనల్ని మనం జయించడం కోసం మనసు విలువ తెలుసుకోవాలి. ఈ మనసు అంటే మంచా చెడా? మంచా చెడా? మంచే. చెడైతే కాదు, చెడు కాదు. ఎంతమంది మీ ఇంటికి వస్తే భవతి భిక్షాందేహాన్ని వస్తే చెయ్యి ఖాళీ లేదని ఎంతమంది చెప్తాం? రాత్రి మిగిలిపోయింది ఎంతమందికి బయటికి ఇస్తాం? వాస్తవం. పని కట్టుకుని మనం ఏమైనా వండి ఇస్తున్నామా? పని కట్టుకుని ఏదైనా వాళ్ళకు అంత బౌల్లో ఈరోజు ఒక యాచకుడు వస్తాడు అతనికి ఇవ్వాలి అని శ్రద్ధ తీసుకుని వండుతున్నామా? లేదే. మనం వాడినటువంటి దుస్తులు దానం చేస్తాం, మనం తినగా మిగిలింది దానం చేస్తూ ఉంటాం, మన 10 మందితో మాట్లాడిన మాటలు ఇంకొక ఇంట్లో చెబుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళు బాగుంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు జ్ఞానవంతులు అవుతాం? మనం 10 మంది కోసం బ్రతికేటువంటి సమయం ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేస్తే గొప్పవాడైపోవు, ధ్యానాన్ని ఆచరిస్తే గొప్పవాడవుతావు. ధ్యానాన్ని ఆచరించాలి అంటే గురువులను ఆదర్శంగా తీసుకోగలగాలి, గురువులను ఆదర్శంగా తీసుకోవాలి. మహానుభావుల ఆలోచనలు నీలో ఉండాలి. ఆ కార్యాచరణ నీ ప్రయత్నంలో నువ్వు కూడా అందులో భాగమైతేనే దాన్ని మనం జయించేటువంటి అనుగ్రహం మనకు దక్కుతుంది. ఎందుకు చెబుతున్నానంటే ఇందాక నుంచి నేను చెబుతున్నాను, కానీ ఎటుపక్క చూస్తున్నాను నేను? నన్ను గమనించిన వాళ్ళు చెప్పొచ్చు. నేను మీతో మాట్లాడుతున్నాను, నా చూపులు ఎటు వెళ్తున్నాయి? నాయనా టైం చూస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు ఎటుపక్క నుంచి ఎటు వచ్చి ఇలా అంటున్నారు. ఏం చూశారు గురువు గారు అని మీకు అనిపించింది కదా? అది మనసు మనం తడుతుంటుంది. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ 2 సెకండ్ల ఫ్రాక్షన్ ఆఫ్ 2 సెకండ్లో కలిగే స్పందనని మనస్పందన అని అంటారు. ఇది చిన్నపిల్ల లాంటిది, ఇంకో రకంగా చెప్పాలంటే కోతి లాంటిది. అటు ఇటు ఇటు పరిగెడుతుంటుంది. దాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మన ప్రయత్నం చెయ్యాలి. ఇది చెయ్యటానికి కావలసినటువంటి దానిని ఆలోచన అని అంటారు. నా ఆలోచనలు అటు ఇటు పరిగెడితే నేను మీ మీద ధ్యాస పెట్టలేను. మీ మీద నేను ధ్యాస పెట్టలేకపోతే నా శ్వాస బరువైపోతుంది. ఇదే పరమార్థం. మీరు ఇక్కడ నిర్దిష్టంగా కూర్చోగలుగుతున్నారు అని అంటే మీ శ్వాస బాగుంది అంటే మీరు శాకాహారంగానే ఉంటున్నారని పరమార్థం. మొదటి స్టెప్ విజయం. ఇంకా రెండవది, నా ధ్యాస బాగుండాలండి. నీ ధ్యాస బాగుంది కాబట్టే ఫోన్లు ఎవరు మాట్లాడట్లేదు, పక్కన పాడేశారు, ప్రశాంతంగా కూర్చున్నాం, మళ్ళా జయించేశారు. ఇక్కడ కూడా బాగున్నాం. ఊరుకోండి గురుగారు మీరు అలా అంటున్నారు, కానీ మేము పడే బాధ మీకు ఏం తెలుస్తుంది? గంట నుంచి కూర్చుంటున్నాం, కాళ్ళు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి. ఒక 5 నిమిషాలు మీరు వదిలేస్తే అలా పోయి ప్రకృతిలో గాలి పీల్చుకుని వస్తాయి. ఎంతమంది ఉన్నారు? వద్దా? లేరట. అలాగా దాన్ని జయించాం. తర్వాత ఇప్పుడు ధ్యానం దగ్గరికి వద్దాం. ధ్యానం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి అతీతమైనటువంటి సంపదలో మనం మన జీవితంలో ఏమైతే విన్నామో, ఎలాంటి విషయాలు విన్నామో, ఈ విన్నటువంటి వల్ల నా జీవితంలో నేను ఏదైనా గొప్ప గొప్ప సంఘటనలు నా జీవితంలో జరిగాయా, జరిగి ఉంటే వాటిని నీ కళ్ళ ముందు నెమరు వేసుకుంటూ ధ్యానం చేయాలి. అలా చెయ్యటం ద్వారా నీలో ఒక పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. అలాంటి గొప్ప అనుభూతి ఎప్పుడైతే మనకు వచ్చిందో నీ దేహం నీ మాట వినడం ప్రారంభమవుతుంది. ఉదాహరణకు మీలో చాలామంది ఇళ్లలో ఉపవాసం చేస్తారు. నిజమా అబద్ధమా? చేసుకుంటాం కదా, ఏదో మన భక్తి కొద్ది ఇంట్లో ఉపవాసం చేస్తుండే. చాలామంది అబద్ధం చెబుతున్నారు. 2-3 చేతులు రైజ్ చేస్తున్నారు. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ మై డియర్ స్టూడెంట్స్. ఉపవాసం చేస్తారా లేదా? ఉపవాసం చెయ్యగానే ఎదుటి వాళ్ళు మనల్ని అడగరు, మనమే ఫోన్ చేసి అక్కాయ ఏం చేస్తున్నావు, భోజనం చేసావా, లేదు చేయలేదు, నువ్వు తిన్నావా, నేను ఈరోజు ఉపవాసం నీకు తెలుసా అని అడుగుతా. నేను అడిగారా? అనవసరమైనటువంటి ఆలోచనలు ఒత్తిడిది. అడగలేదు మనల్ని, కానీ మనం ఏం చేస్తాం అంటే కానీ ఆ రోజు ఎందుకో కాస్త కొత్త చీర కట్టుకుంటూ ఉంటాం. ఏమాయ్ ఎక్కడున్నావు? ఈరోజు నేను ఉపవాసం, వస్తూ 2 ప్లేట్లు ఎక్స్ట్రా పెట్టరా. పాప ఆయన ఎక్కడో ఉంటాడు. ఏమైనా బాధపడుతున్నావు అంటే మా ఇంట్లో ఉపవాసం చేస్తున్నారండి. ఆయన అక్కడ ప్రచారం చేస్తాడు. సూక్ష్మాన్ని పట్టుకోండి సుమా, కించపరచడం కాదు, సూక్ష్మాన్ని పట్టుకోవాలి. అక్కడితో అవుతుందో అవ్వదు. ఎదుటింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉంటారు, మనల్ని వాళ్ళు అడగరు, మనమే అటు ఇటు 4 సార్లు తిరుగుతాం. ఏందక్కాయ ఖాళీగా ఉన్నావు, ఏమి తినట్లేదా, ఈరోజు నేను ఉపవాసం నీకు తెలుసా, మళ్ళీ అలా మాట్లాడతాం. అనవసరమైనటువంటి విషయాలలో అనవసర ఒత్తిడి అంటాం వీటిని.
అందుకని ఇది మీ పిల్లల్లో గమనించండి. పిల్లలకు ధ్యానాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. వయసు పెరిగిపోయిన తర్వాత, కష్టాలు వచ్చేసిన తర్వాత, ఒంటి నిండా రోగాలు వచ్చేసిన తర్వాత నువ్వు ధ్యానం చేయి అన్నీ తగ్గిపోతాయి అనేటువంటిది ధర్మం కాదు. కాబట్టి ప్రారంభం నుంచి మనం చెయ్యగలిగితేనే దాని యొక్క విజయం అనేటువంటి అర్థమవుతుంది. అందుకని ఇప్పటికీ కూడా పిల్లల్లో వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకున్నప్పుడు నడక మారిపోతుంది. మీరు గమనించండి. జీన్ ప్యాంట్ వేసుకున్నారనుకో, వాళ్ళు చెప్పకపోయినా ఇరుగుపొరుగు వాళ్ళు చెప్తారు. మనం కొత్త చీర కట్టుకున్న పక్క వాళ్ళకి ఫోన్ చేసి అక్క ఎలా ఉంది అని అడుగుతుంటాం. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రమే నిన్ను అలా మార్చినప్పుడు నీ ధ్యానం అనేటువంటి, నీ దేహం అనేటువంటి శరీరంలో ఉండేటువంటి శ్వాస, ధ్యాస, ధ్యానం నిన్ను ఎలా మార్చాలి, ఎంత అద్భుతంగా మార్చాలి, అది మనం గ్రహించగలగాలి. అది మనం చెయ్యలేం. ఇప్పుడున్నాం, ప్రసాదాలు ఉన్నాయండి. సాయంకాలానికి ప్రసాదాలు ఉన్నాయా? అయ్యా మాకేమైనా ఉన్నాయా? ప్రసాదాలు ఉన్నాయండి. సంతోషం, ఉన్నాయట. ఏం తయారు చేశారు? పూరి తయారు చేయగానే కొంతమందికి అనిపిస్తుందా లేదా? ఇది అనిపించింది అని అంటే ఇది ఏ స్పందన అయి ఉంటుంది? మనస్పందన. నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. పూరి తినేసాను, సూక్ష్మ ప్రయాణంలో వెళ్ళిపోయా, చేసేసా. అంటే గమనించండి, వాసన, ఆలోచన, జ్ఞానము, బుద్ధి, వీటన్నింటిని మిళితాన్ని ధ్యాస అంటారు. ఈ ధ్యాస నిన్ను తప్పించడానికి మనసు నిన్ను ఉండనివ్వదు. అందుకని ఒక గంటన్నర వ్యవధి అవ్వగానే టైం అవుతుంది పద, ఆకలేస్తుంది, టైం అవుతుంది పద పిలుస్తుంటాడు లోపల జీవుడు. ఈలోపు ఇతరులు ఎంతమంది చెప్పినా కానీ మన మనసుకి వెళ్ళదు. అందుకని దాన్ని జయించండి. తిండి మీద ధ్యాస తరువాత దేహం మీద ధ్యాస కావాలి. దేహం మీద ధ్యాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి శరీర శుభ్రత ఉంటుంది. శరీర శుభ్రత ఎవరికైతే ఉందో వారు ధ్యానాన్ని చేయడానికి ప్రాథమిక అర్హత సంపాదించినట్టే. అందుకని అక్కడికి పోయిన తర్వాత మీ ధ్యాస అంతా అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఏమంటే ఉప్పు ఎక్కువైందండి, లేకపోతే ఇది బాగాలేదండి, ఆహారం కాస్త పలచగా ఉందండి, ఇబ్బందికరంగా ఉందండి, సమయాన్ని నాకు 2 ఇచ్చారండి, 3 ఇస్తారని అనుకున్నానండి. మీ ధ్యాస అంతా దాని మీద ఉంది. ఇంక నువ్వు అది తిన్నా నీకు శ్వాసకి సహించదు. అప్పుడు శ్వాస బరువు అవుతుందని అంటాను. అందుకని ఆలోచనలు నీ దగ్గర పక్కదారి పట్టనంత వరకు నువ్వు ఎలాంటి ఆహారం తీసుకుని అది తేలికపాటిదే. అందుకని ఇది తింటూ ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు చాలా ప్రేమతో తీసుకోవాలి. ఆ ప్రేమతో జయించాలి. ఆ ప్రేమతోటి ఎదుటి వాళ్ళకి ఆహారాన్ని పెట్టాలి. ఆ ప్రేమతోటే తినాలి. అన్నం విలువ తెలుసా అండి? ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ధ్యానం చేసే మనం ఎంతో కష్టపడి సాయంత్రం ప్రసాదం సిద్ధం చేసి పెడితే పాడు చేస్తుంటాం. ఇష్టానుసారంగా సగం తిని వదిలేస్తుంటాం. మన ఇంటికి వచ్చిన బంధువులకి ఆహారం సిద్ధం చేసినప్పుడు 2-3 పెట్టిన తర్వాత వాళ్ళు సగం తిని చేతులు కడుక్కుంటే మనం ఎంత బాధపడతాం? మీరు నార్త్ సైడ్ వెళ్ళి చూడండి, అన్నం దొరుకుద్దేమో, 10 రోజులు ఉంటారండి, ఆహారం దొరుకుద్ది. ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది ఇబ్బంది పడ్డారు? అన్నం సాయంత్రం 6-7 ఆకలి దొరుకుద్దా? దొరకదు. కళ్ళలో నీళ్ళు వస్తాయి కొనుక్కొని తినాలంటే, బాధ కలుగుద్ది. ఆ కోపంతో తిట్టేస్తుంటాం అండి. మనం తిన్నది సహిస్తుందా? అప్పుడండి అసలైన బరువైన శ్వాస. నెల వచ్చేటప్పుడు 1వ తారీఖు వచ్చేటప్పుడు బరువైన శ్వాస వస్తుంటుంది. మనకి కట్టాల్సినవి చాలా ఉంటాయి. అందుకని ఒకటే గుర్తుపెట్టుకోండి, దేన్నైనా సరే జయించగలిగేటువంటి శక్తి ఎందులో ఉన్నది అని అంటే అది ధ్యానమే, అందులో డౌట్ లేదు. నువ్వు ఆరోగ్యకరంగా ఉంటున్నావు, ఎలాంటి ఇబ్బందులు నీ జీవితంలో లేవు, 10 మందికి నువ్వు మార్గదర్శకంగా ఉంటున్నావు, కారణం ధ్యానమే. రెండవది, నువ్వు ఉద్యోగం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు ఉన్నటువంటి బయోడేటాలో నీ హాబీస్ ఏమిటి? అమ్మాయి నీ హాబీస్ ఏంటి తల్లి? ఎనీబడి చెప్పాలి. ఇప్పుడు నేను అంత ఎలా చెప్తాను, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. మెడిటేషన్. నన్ను కాపీ కొట్టారు ఇక్కడ ఎవరో, గుప్తా గారు. హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, వెరీ గుడ్. వాచింగ్ టీవీ, ప్లేయింగ్ క్రికెట్, సమ్ మ్యూజిక్, ఇంకుంటాయి కదా, ఇవన్నీ చెప్తారు. గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోండి. భవిష్యత్తు కార్యాచరణలో ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటప్పుడు అతని బయోడేటాలో నీ హాబీస్ ఏంటి అని అడిగితే మెడిటేషన్ అని పెడితే ఏ ఎంట్రీ ఉండదు, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరాల్సిందే. ఎందుకనంటే భవిష్యత్తులో మార్గదర్శకంగా ఉండవలసినటువంటి వాళ్ళం మనమే. ధ్యానానికి పునాదులు వేసేది మనమే, విశ్వశక్తికి విశ్వశాంతికి శ్రీకారం చేసేది మనమే, ప్రతి విధానంలోనూ ఆదర్శంగా ఉండాలనుకునేది మనమే. మనల్ని 100 మంది ఆదర్శంగా తీసుకుని వాళ్ళ జీవితానికి మార్గదర్శకంగా భావితరాలకు బాసటగా ఉండాలనుకునేది మనమే. దీనంతటికి కారణమే ఆయన. మరి అలాంటి ఆయన మనకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. మరి మీరు చేతిలో చప్పట్లు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అని అడుగుతున్నాను. మీరు చెప్పట్లేదు.
కనికొడుతున్నారు. ఆనందం కాదండి. మనిషిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం తనకు తెలియకుండానే తన్మయత్వంలోకి వెళ్ళినప్పుడు ఆ ఆత్మను ప్రేరణ చేయగలిగేటువంటి శక్తి దేహానికి ఉంటుంది. అందుకని మీ 2 చేతులు ఎలా చూపించండి. ఒక చెయ్యి నీ ఆత్మ, ఒక చెయ్యి నీ దేహం. మీరు గమనించండి, చప్పట్లు కొట్టి చూడండి ఒకసారి. ఒక చెయ్యే కదులుతుంది, ఒకటే స్పందిస్తుంది, ఇంకొక చేతికి గట్టిగా స్పర్శిస్తుంటాం మనం. కావాలని కొట్టకండి, మీరు చప్పట్లు కొట్టేటప్పుడు ట్రై చేయండి. ఒక చెయ్యి కదులుతుంది, ఇంకొక చెయ్యి కదలదు. ఆ చెయ్యి ఏదైతే కదలట్లేదో అది ఆత్మ, ఏదైతే కదులుతుందో అది నీ దేహం. నీ దేహం ఆత్మను చైతన్యపరచగలిగేటువంటి సాధన ఏదైనా ఉన్నదంటే అది ధ్యానం చేసేటప్పుడే వస్తుంది. మహానుభావులు మాట్లాడినప్పుడే వస్తుంది. నీకు తెలియకుండానే తాండమాడుతూ ఉంటావు, నీకు తెలియకుండానే మాట్లాడుతుంటావు, నీకు తెలియకుండానే సంగీతాన్ని వింటూ ఉంటావు, నీకు తెలియకుండానే కాళ్ళు ఊపుతూ ఉంటావు. ఏదో మ్యూజిక్ డైరెక్టర్ లాగా వాయించేది వాళ్ళు, కష్టపడిన వాడు, లిరిక్స్ నేర్చుకునేది వాళ్ళు, సంవత్సరాలు సాధన ఆళచేతని వాడు కూర్చొని ఇలా అంటుంటావు. ఏంటి ఎలా ఎలా వెళ్తుంది ఇది అంటే మనకు తెలియదండి. దేహమే దేవాలయం, భగవత్ స్వరూపం నాలో ఉంది కాబట్టి ధ్యానం అనేటువంటి మహాసముద్రంలో నేను నిరంతరం ఉంటున్నాను కాబట్టి ఒక అఖండమైనటువంటి జ్ఞానం నాలో ప్రసరణ జరుగుతుంది కాబట్టి శరీరంలో ఉన్నటువంటి అనేక నాడుల్ని కదపగలిగేటువంటి శక్తి సంగీతానికి ఉంది. అందుకని అలాంటి సంగీతం వింటూ ధ్యానం చెయ్యండి అని చెబుతుంటాం. అంతే తప్ప తిట్లు వింటూ వంటగదిలో సామానాలు శబ్దాలు వింటూ ధ్యానం చేయకూడదు. అందుకని ధ్యానం చేయాలనుకున్నప్పుడు నిర్దిష్టమైనటువంటి సమయం. నీ మనసుకు మించిన సంగీతం ఇంకొకటి ఏమున్నదండి? నీ ఆలోచన మించినటువంటి తత్వం ఇంకొకటి ఏమున్నదండి? 10 మందిని ఆదర్శంగా తీసుకుని ఒక గురువుగారి ఫోటోవో లేకపోతే నీ మనసుకు నచ్చినటువంటి వాళ్ళ ఫోటో, నీ జీవితంలో ఎదిగినటువంటి ఏదైనా అద్భుతమైనటువంటి సన్నివేశాలు కలిగినటువంటి ఫోటోలను ఏదైనా నీ ముందు పెట్టుకొని ఒక ధ్యానాన్ని అక్కడ బంధం చేయటం పెద్ద పనేమి కాదు. కానీ కావాల్సిందల్లా ఒక్కటే, ధ్యానం, సమయం. ఆ సమయానికి మీరు బానిస అవ్వండి, ధ్యానం మీకు బానిస అవుతుంది. అందుకని సమయాన్ని వెచ్చించుకోండి. సమయం ఉండి కూడా సమయం లేదని ఎప్పుడు చెప్పొద్దు. ధ్యానపరుడు ఎప్పుడు అబద్ధమాడడు. ధ్యానం చెయ్యాలనే సంకల్పం నీలో ఉంటే 24 గంటల సమయం మనకు సరిపోదు. ఇది నిజం. అందుకని సమయం ఎంతున్నా తక్కువే. నా 55 నిమిషాలు అయిపోయిందమ్మా. అంటే మీరు ఇటు టచ్ ఆడుతున్నారు అమ్మ. మరి నాకు సిగ్నల్ వచ్చేసింది. కొనసాగుదామా ఆఫ్ చేద్దామా? మీ ఇష్టం తల్లి. ఆఖరి చెప్పి ముగిస్తాను. ఇంకా ఆపమంటున్నారా? ఏంటంటున్నారు? ఆపద్దు, కొనసాగించనా? ఇంకా ఆఖరి చెబుతాను. అయితే వారు ఇటుపక్క వచ్చారంటే మాకు స్టార్ట్ అవుతుంది. అమ్మ ఇటుపక్క అంటే రావద్దు తల్లి. ఎప్పుడైనా కానీ 7 వజ్రాలు, ఇది జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి వజ్రం మీకోసం నేను చెబుతున్నాను. ఆలోచనలు వైరాగ్య స్థితికి చేరుకోగలిగితే మనం జయించడానికి మొదటి మెట్టు ఎక్కినట్టే. ఇది మొదటి వజ్రం. ఆలోచనలకు వైరాగ్యం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, నేను వారి కోసం ఆలోచిస్తున్నాను కదా, వారు నన్ను ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు దిగిపోమంటారా అని ఆలోచన. మీరు గురువుగారు ఇంకో కాసేపు ఉంటే బాగుండని ఆలోచిస్తున్నారు కదా, దానికి వైరాగ్యం రావాలి. అది వైరాగ్యం అంటే అది మీకెందుకు? ఆలోచన అలా ఆలోచించకూడదు. మీ దేహం ఎక్కడ ఉంది, మీ మనసు ఎక్కడ ఉంది, పక్కకి పంపకండి. ఎవరైనా వచ్చి కదిపితే వెళ్ళిపోతుంది. అందుకని మన ముందు ఏదైనా కాన్సన్ట్రేటెడ్గా అంటే ఏదైనా ఏకాగ్రత శక్తితో చేస్తున్నప్పుడు ఎవరైనా ఇట పక్కకు అటు ఇటు కదిలేరనుకోండి, మన మనసు వెళ్ళిపోతుంది. అవునా కదా? అందుకని ఆ ఆలోచనలు పక్కదారి పట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఆసనం. అందుకని ఆలోచనలకు వైరాగ్యం రావాలంటే నువ్వు నిర్దిష్టమైన ప్రదేశంలో కూర్చోవటం రావాలి. చేతిలోకి రిమోట్ ఇచ్చి టీవీ చూడండి అని అడిగితే 1 నిమిషంలో ఎన్ని ఛానల్స్ మారుస్తాము చెప్పండి? మరి ఇంకా ఆలోచనలు ఉన్నట్టా లేనట్టా? దానికి వైరాగ్యం రావాలంటే మన వయసు 90 ఏళ్ళు రావాలి, లేదా వినికిడి శక్తి పోవాలి. ఏదోటి పెడితే అదేంటో వినపడదు కానీ వస్తుంటుంది. ఈ 2 జరిగినప్పుడే ఆలోచన వైరాగ్యం వస్తుంది. అందుకని యవ్వనస్తులైనా వృద్ధాప్యులైనా మీ ఆలోచనలకు వైరాగ్యం రావాలి అని అంటే గొప్ప గొప్ప మహానుభావులు చెప్పే మాటలన్నా వినండి. కొన్ని వేల ధ్యానంతో సమానం, అది కొన్ని వేల రోజులతో సమానం.
ప్రత్యేకించి మీరేం కూర్చోక్కర్లా, మీ పిరమిడ్ మాస్టర్ గారు చెప్పే మాటలు వినండి, అదే ధ్యానం. అంతకుమించి ధ్యానం ఇంకేముంది? ప్రత్యేకించి కూర్చోవాల్సిన అవసరం లేదు. నాకు 80 ఏళ్ళు వచ్చి నువ్వేం కూర్చోద్దు, నేను చెప్పేది విను చాలు, అదే ధ్యానం. ఈ చెప్తూ ఉన్నప్పుడు జరిగిపోతుంటుంది ధ్యానం. పిరమిడ్ మాస్టర్లు అంత గొప్పవాళ్ళు, మనకు తెలియకుండానే మనతో పాటు అన్నీ చేపిస్తుంటారు. అవునా కదా? గురువులతో సాంగత్యం అంటే అలాగే ఉంటుంది. మనకు తెలియకుండానే మాటలతోటే మంత్రం చేస్తూనే మనల్ని ట్రీట్మెంట్ ఇచ్చేస్తుంటారు. అంత గొప్పగా ఉంటుంది. రెండవది పట్టుదల. ఈ పట్టుదలలో మీరు గమనించండి, సూక్ష్మ ప్రయాణం ఎంతమందికి చేయాలని ఉంది, ఎంతమంది చేయగలరు ఇక్కడ? ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? చేస్తూనే ఉంటారు, చాలామంది చేస్తారు. మనందరం సూక్ష్మ ప్రయాణం చేస్తాం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చేస్తాం కదా. మరి ఇంటికాడ ఉంటే సూక్ష్మ ప్రయాణంలో ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునే వాళ్ళం కదా, మరి ఎందుకు వచ్చాం? రావాలి. అఖండ జ్ఞానాన్ని మనం సంపాదించాలంటే భౌతికంగా కూడా మనం కొన్ని విధానాలు మనం చూడాలి, వాటి యొక్క అనుభూతిని పొందాలి, అనుభవం పొందాలి. తద్వారా వచ్చేటువంటి ప్రయాణం చాలా సుముఖంగా ఉంటుంది. అందుకని మీరు గమనించండి, రాజమండ్రి నుంచి ద్రాక్షారామం రావడానికి ఒకసారి మీరు ప్రయాణం చేసి తీరితే ఎలా వెళ్ళాలో మీకు అర్థమవుతుంది. మీరు 10 మందికి చెబుతారా లేదా? తెలియని వాళ్ళు అడిగితే, మీరు ఎప్పుడూ రాలేదు, కేవలం బుక్లో చూశారు, 20 కిలోమీటర్లు ఉందని జీపీఎస్లో చూశారు, ఎలా వెళ్ళొచ్చు ఎలా వెళ్ళొచ్చు అని. ఏమండి చాలా ట్రాఫిక్ ఉంటుందంట కదా అని అడుగుతారు, మీరేం చెప్పగలుగుతారు? లేదు కదా. అందుకని పట్టుదల కలిగినటువంటి వాడికి అనుభవం తప్పనిసరి. అందుకని ఎవరికైతే అనుభవం సిద్ధిగా ఏదైతే చేయగలుగుతారో వారికి చాలా పట్టుదల ఉంటుంది. ఇది నేను చేయగలుగుతాను, నాకు అనుభవం, నేను చేశాను కాబట్టి మన మాటలో ఉన్నటువంటి దమ్ము మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తద్వారా కూడా నువ్వు వదిలే శ్వాస తేలికపాటిది అవుతుంది తెలుసా. ఎప్పుడైతే తప్పుగా, భయంగా, దూరంగా, తెలియకుండా తెలిసినట్టుగా మనం ప్రయాణం చేస్తున్నామో మనకు మనమే భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు మన ఆలోచనలన్నీ తప్పుదారి పడతాయి. అందుకని ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమని అన్నా, ధ్యానపరులు గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళు మనల్ని ఏమని అన్నా మన మనసు ఉగ్రావేశంతో ప్రతిస్పందన చెయ్యకూడదు. ఎందుకంటే ధ్యానపరులకి ఆలోచన శక్తి ఎక్కువ ఉండాలి. ఆలోచన శక్తి ఉన్నటువంటి వాడు మంచి జ్ఞానవంతుడు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, వింటారు, చూస్తారు. ఆ ధ్యానమే, ఆ మౌనమే సమాధానం చేస్తుంది. దీన్ని మౌన ధ్యానం అని అంటారు. టిబెట్ ధ్యానం అని ఒకటి ఉంటుంది. రకరకాల ధ్యానాలు ఉన్నాయి. ఒక్కొక్క విధానాలు మనకి ఆచరిస్తూ ఉంటాం. అలాగే ఏంటంటే మనం పెరిగే వాతావరణం, మన భాష, మనం చదువుకునేటువంటి విధానం, అంటే మనం చదివిన విధానం, మనం పెరుగుతున్నటువంటి వృత్తి, ఏ ప్రదేశాల్లో ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు ఈ ధ్యానం మీద చాలా వరకు ఎఫెక్ట్ కనపడుతూ ఉంటాయి. అందుకని ఎవరు చేసినా, ఎన్ని చేసినా, ఏ మూల ప్రాంతం నుంచి నువ్వు చేసినా ధ్యానం ఒక్కటే. అవునా కదా? ఒక్కటే. నువ్వు చూసే విధానం వేరు. ఆ విధానంలోంచి మనకు కావలసింది మూడవది ప్రేమ. ఈ ప్రేమ అందరి వైపు ఒకలాగే ఉండాలి, అందరి వైపు ఒకలాగే ఉండాలి. ఈ ప్రేమతత్వం గౌరవించబడేలాగా ఉండాలి, ఆదర్శంగా తీసుకునేలాగా ఉండాలి. నీ ఒంటి మీద ఉండే దుస్తులను మనం ఎలాగైతే ప్రేమిస్తామో, తినే ఆహారాన్ని ఎలాగైతే ప్రేమిస్తామో, ఆయు ప్రమాణాన్ని ఎలాగైతే ప్రేమిస్తామో, నీలో ఉండేటువంటి ఆలోచనలు కూడా ఎలాగైతే ప్రేమిస్తావో, నీ మాటను ఎలా ప్రేమిస్తావో, భాషను ఎలా ప్రేమిస్తావో, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని ఎలా ప్రేమిస్తావో, నీలో ఉన్నటువంటి శ్వాస, ధ్యాస, జ్ఞాన, బుద్ధిని కూడా నువ్వు ప్రేమించగలగాలి. అవన్నీ ఉంటే సరిపోదు, ఇవి కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరిని కూడా మనం వాడకూడని పదాలతోటి మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను ధ్యానం చేసుకుంటానంటే రాదు. కాబట్టి పిరమిడ్లో అఖండ జ్ఞాన సంపద ఉంటుంది, అఖండ ప్రేమతత్వం ఉంటుంది, ఆలోచనలకు వైరాగ్యం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎన్ని చోట్ల మీరు చేసినటువంటి రానటువంటి ధ్యానం ఒక్క 15 నిమిషాలు పిరమిడ్లో కూర్చుంటే వచ్చేస్తుంది. ఒక్క 15 నిమిషాలు మీరు పిరమిడ్లో కూర్చుని చూడండి. నేను కర్తాలు వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళాను. ఆ పిరమిడ్లో నేను పైకి వెళ్ళి కూర్చున్నాను. అబ్బో, అఖండ జ్ఞానం, అఖండ సంపద, అతీతమైన శూన్యశక్తి, అన్ని కార్నర్ల నుంచి చూసుకుంటూ వస్తున్నా. ఎక్కడ కూర్చుందామన్నా విపరీతమైనటువంటి శక్తి. నేను తపశక్తి చేసినప్పుడు ఏదైతే అనుభూతి పొందానో అంత అనుభూతి మనకు అర్థాలు వెళ్ళినప్పుడు పొందా. మళ్ళా వెంటనే మళ్ళీ వస్తే బాగుండు మహాజ్ఞాన యజ్ఞ సభలు అని చెప్పేసి అనుకునేలోపు మళ్ళీ ఇది వచ్చింది. ఇంకా ఆగలేదు, నేను వెంటనే వచ్చేసా. ఎందుకని? ఈ పిరమిడ్లు మాకు అప్పుడు ఉండుంటే మేము ఆ కొండ కోణల్లో వాటిలో అడవుల్లో తిరిగే వాళ్ళం కాదే, ఇక్కడే కూర్చునేవాళ్ళం.
కానీ ఇంత చక్కటి అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని మనకు కలగజేసినటువంటి మహానుభావులకి ఎప్పుడూ రుణపడే ఉండాలి, ఎప్పుడూ రుణపడే ఉండాలి. ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేం. అందుకని నేను పిఎంసి ఉన్నన్నాళ్ళు, పత్రిజీ గారి గుండెల్లో ఉన్నన్నాళ్ళు ధ్యానం అనేటువంటి మహాయజ్ఞానికి నేను శ్రీకారం చేస్తూనే ఉంటా, ఎంత దూరమైనా వస్తూనే ఉంటా. నాకు ధనంతో పని లేదు, జ్ఞానంతో పని, ధ్యానంతో పని. కాబట్టి నాకున్నటువంటి జ్ఞానాన్ని, నాకున్నటువంటి అనుభూతిని, నాకున్నటువంటి అనుభవాన్ని 1000 మందికి ఇస్తే 2-3 మంచి ధ్యానపరులయ్యి ఆదర్శప్రాయంగా నిలబడలేరా? వారు నడిచే నడవడికల్లో ఆ మహానుభావుడిని అందించలేనా? వారి ఆదర్శప్రాయ సూత్రాలను మార్గదర్శకంగా ఇవ్వలేనా అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. జై ఆయన పలికించారు ఆయన. అందుకని ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, విలువ కట్టలేనటువంటిది. ఒక మనిషిని సన్మార్గంలో నడిపించాలన్నా ఆత్మజ్ఞానమే. మనకు తెలియకుండానే మనల్ని ఒక అతీతమైనటువంటి శక్తి నడిపిస్తుంది అని అనటానికి కారణమే పిఎంసి. మీరు ఈరోజు ఇక్కడ కూర్చోగలిగారు, ఇలా కూర్చుంటున్నాం, ఇలా మాట్లాడుతున్నాం అనటానికే పిరమిడ్స్. వీటి యొక్క అతీతమైనటువంటి శక్తిని మనకు అందించడానికి వచ్చినటువంటి వాళ్ళు మీ పిరమిడ్ మాస్టర్లు. అంతటి గొప్పటి అతీతమైనటువంటి శక్తిని ఈ సమయంలో ఇదే ప్రదేశానికి తీసుకొచ్చి మనందరినీ కూడా ఒక్కొక్క పిరమిడ్గా తీర్చిదిద్దగలిగటానికి శ్రీకారం చేసినటువంటి పత్రిజీ వారికి ఆజన్మాంతం రుణపడి ఉండాలి. అలాంటి అతీతమైనటువంటి శక్తి మనకు వచ్చింది. దీన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. అందుకని ఎప్పుడు కూడా నిశ్శబ్దం చాలా ముఖ్యమైనటువంటిది, నిశ్శబ్దం చాలా ముఖ్యమైనటువంటిది. రెండవది సైలెంట్ అయిపోయింది. తర్వాత సాక్రిఫై, త్యాగం, సమయాన్ని త్యాగం చేయండి, సమయాన్ని త్యాగం చేయండి, మీ దేహాన్ని త్యాగం చేయండి, మీ ఆలోచనను త్యాగం చేయండి. అర్థమవుతుందా? ఫస్ట్ది ఏంటి? సైలెంట్. తర్వాతది సాక్రిఫై యువర్ లైఫ్లో. సాక్రిఫై చేయాలా లేదా? క్లియర్గా చేయాలి. వచ్చేసేయండి, మీరు వచ్చేసేయండి, మీరు వచ్చేయండి. ఒక సెకండ్ ఉండండి. పిల్లల కోసం అంటే వాతావరణం, ఏరియాని బట్టి ఒక ఆలోచన వస్తుంది. మూడవది సరెండర్ అవ్వటం. ఏమవ్వాలి? లాక్ అవ్వాలి. ఈ 3 విషయాలు ఈ ప్రాంతం వాళ్ళు బాగా నేర్చుకోవాలి. అందరు ఇక్కడ వాళ్ళవేనా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు? మన గోదావరి వాళ్ళకి ఆకలి ఎక్కువ, అందుకని నిశ్శబ్దం. రెండవది త్యాగం. మూడవది సమర్పణ, లాక్ అవ్వడం. 3S టెక్నిక్ అంటారు దీన్ని. ధ్యానం చేయాలనుకున్నటువంటి వాళ్ళు సైలెన్స్గా ఉండాలి, సాక్రిఫై చేయాలి, సరెండర్ అవ్వాలి. అందుకని ఈ 3 లక్షణాలు ఎవరైతే పాటిస్తారో వీళ్ళు ఆసనం మీద కూర్చోవడానికి అర్హత పొందినట్టే. కాబట్టి అందరూ ధ్యానవంతులుగా శ్రీకారం చేయాలి, అందరూ ధ్యానానికి బానిసవ్వాలి, ధ్యానం మనకు బాసటగా నిలబడాలి. మీరు మార్గదర్శకంగా ఉండాలి. ఎందరో మంది మహానుభావులు, అందులో మీరందరూ కూడా ఉండాలి. నేను ఒక్కడనే కాదు. లోకా సమస్త సుఖినో భవంతు. నేను బాగుండాలి, మీరు బాగుండాలి, అందరము బాగుండాలి. శుభం. గట్టిగా క్లాస్ చేసుకుందామండి. మరి వజ్రాలని పట్టుకుందామా, 3 ఏసీలను పట్టుకుందామా? వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మీరందరూ ఇప్పటికిప్పుడు నాకు ఇక్కడ వర్షం కావాలి, వర్షం కావాలి. అది కాదు వర్షం. 2 చేతులు పైకెత్తండి, అందరూ పైకెత్తండి. ఒక దేహం, ఆత్మ నుంచి ఒక వేలుకి దేహంతో టచ్ చేయండి. మబ్బులు వేసే ఇప్పుడే 1 వేలుతో కొట్టండి, 1 వేలుతో. ఇప్పుడు 2 వేలతో కొట్టండి. చినుకులు పడుతున్నాయి, 3 వేలతో కొట్టండి గట్టిగా. తర్వాత 4, తర్వాత 5. ఇప్పుడు గట్టిగా కొట్టండి. చూసారా, చినుకులతో మొదలైంది, వర్షంగా వచ్చింది. శుభం. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం కృత్రిమంగా. అలాగే నిజ జీవితంలో నిజమైనటువంటిది ధ్యానం. కాబట్టి ధ్యానపరులు ఎప్పుడూ కూడా అబద్ధం ఆడవద్దు. ఇది నా మాటగా మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ధ్యానం అనేటువంటిది సత్యం. సరేనా తల్లి? శుభం. సన్మానం మ్యూజిక్ ప్లీజ్.
చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా.